శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మిక మార్గాలలో, దైవీ మార్గాలలో బ్రహ్మ ముహూర్తము గురించి చాలాసార్లు అనేక మంది విశేషముగా చెప్పటం విన్నాను. ఈ బ్రహ్మ ముహూర్తము అనేది అంత విశేషమైనదా? దానిని గూర్చినటువంటి వివరణ తెలియజేయగలరు. బ్రహ్మ ముహూర్తము ప్రశ్నను మరొక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ ముహూర్తము గురించి ఆధ్యాత్మిక మార్గాలలో కానీ దైవీ మార్గాలలో కానీ సాధనా పదంలో అనేక మంది నోటి వెంట సహజ సామాన్యంగా వినపడుతూ ఉంటుంది. అంటే సామాన్యమైనటువంటి ప్రజలలో కూడా వినపడుతూ ఉంటుంది. చాలామంది తెల్లవారుజామున ఉదయమే ఆ టైంలో లేచి పనులు చేసుకుంటూ ఉంటారు. అనేక రకాల సాధకులు సాధనలు చేసుకుంటూ ఉంటారు, ఎవరికి సంబంధించిన విధానంలో వారు. ఈ బ్రహ్మ ముహూర్తం అనే పదము సామాన్య వాడుక భాషలో అందరికీ తెలిసిందే, అందరూ ఉపయోగించేదే. అయితే దీని విశేషతలో చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. ఈ ఆధ్యాత్మిక భక్తి దైవ మార్గాలలో, సాధనా మార్గాలలో అందులో అంత విశేషత ఉన్నదా? ఏంటి ఆ విశేషత? ఒకవేళ ఉంటే కొంచెం వివరించగలరు. అంటే ఇప్పుడు చాలా ప్రశ్నలు ఇంతకు ముందు శీర్షికలలో చెప్పినవే ఉంటాయి. చాలా శీర్షికలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ శీర్షికలలో వీటన్నింటి గురించి గతంలో మాట్లాడటం జరిగింది. అయితే అక్కడక్కడ ప్రత్యేకంగా ఒక శీర్షిక ఉండొచ్చు, లేదా అక్కడక్కడ శీర్షికలలో వచ్చి ఉండవచ్చు. అయితే ఎన్నిసార్లు చెప్పబడినా మరలా ప్రశ్న వేశారు అంటే వీరు అవి వినలేదు అని అర్థం. అందువలన ఆధ్యాత్మిక చదువుని ఒక పాఠ్యాంశముగా, అంటే ఒక పాఠాన్ని వచ్చే వరకు ఎన్నిసార్లైనా ఎలా చదువుకుంటామో, ఒక విద్యార్థి తను పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సంవత్సరం మొత్తం చదువుకొని అనేక సార్లు చదువుకొని ఆ సంవత్సరం మొత్తం తను చదువుకున్నదంతా కూడా పరీక్షలలో మళ్ళీ ప్రశ్నలకు సమాధానాలుగా రాసి తన ప్రతిభను అక్కడ చూపించుకుంటాడు. ఎన్నిసార్లు చదివాడు, ఎంత బాగా చదివాడు, ఎంత అర్థం చేసుకున్నాడు, దాన్ని బట్టి మార్కులు ఉంటాయి. భౌతికమైనటువంటి బ్రతుకు తెరువు విద్యలే, ప్రాపంచిక విషయాల విద్యలే అనేక సార్లు చదివి మళ్ళీ వాటికి అర్హతలు పెట్టుకొని పరీక్షలు పెట్టుకొని ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి మనం ఎంత బాగా చదివాము, ఎంత బాగా అర్థం చేసుకున్నామనే అర్హతలు పెట్టుకున్నాం. వాటి ద్వారా మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలలో నిపుణతను సాధించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇదంతా ప్రాపంచిక చదువు, ప్రాపంచిక విజ్ఞానం, ప్రపంచపరమైన విజ్ఞానం, ధన సంబంధమైనటువంటి చదువులు. వాటికే అన్నిసార్లు చదివి అంత గ్రహించవలసిన ఆవశ్యకత ఉంటే మనను గూర్చిన మన స్వీయ చదువు, మన సంపూర్ణ చదువు, మన సంపూర్ణతను తెలియజేసే చదువు, మన యొక్క తీరుతెన్నులు అంటే మన శరీర పనితీరు, మన మనస్సు పనితీరు, మన బుద్ధి పనితీరు, మన అహంకార పనితీరు, మనకు సంబంధించిన ప్రాణశక్తి, మనలో దాని యొక్క వ్యాపకత, అది మనల్ని ఎలా నిలిపి ఉంచినది, మన స్వస్వరూపం ఏంటి, మన సంపూర్ణత ఏంటి, సృష్టికి మనకి ఉన్న సంబంధం ఏంటి అనేటువంటి మన పూర్ణత్వాన్ని గూర్చిన ఈ చదువుని ఇంకా మనం ఎంత చదువుకోవాలో, ఎన్నిసార్లు చదువుకోవాలో, ఎంత అవగాహన చేసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అందువలన ఆ ఉద్దేశంతో ఎన్నిసార్లు చెప్పిన విషయమైనా మళ్ళీ ఎవరైనా అడిగితే చెబుతూనే ఉంటాను, ఎన్నిసార్లైనా చెబుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ పూర్ణత్వాన్ని పొందటమే మనకి పరీక్ష అయిపోయినట్టు. ఏంటా పూర్ణత్వం? నా యొక్క సంపూర్ణత నాకు అర్థం అవటం, నా శరీరం నాకు అర్థమవుతుంది, అది కొద్దిగా ఈ శరీరం నేను అనుకుని జీవించటానికి అనువుగా మొత్తంగా శరీర పనితీరు తెలియాలి. దాని మీద నా ఆధిపత్యం ఎంత ఉందో లేదో నాకు అర్థం అవ్వాలి. విస్తృతంగా శరీరం గురించి తెలుసుకోవాలి. అలాగే మనస్సు ఉన్నదని తెలుసు,
మనసు గురించి మాట్లాడతాం, నా మనసు నాకు అవగాహన అవుతుంది, కానీ మొత్తంగా మనసు గురించి తెలియాలి, దాని యొక్క సంపూర్ణత తెలియాలి. అవ నా అహంకారం, నా బుద్ధి, నా ప్రాణశక్తి. సంపూర్ణంగా నా ప్రాణశక్తి యొక్క ఎరుకను అనుభవంగా పొందాలి. అంటే శరీరము నేనన్న అనుభవాన్ని శరీరంతో ఎలా పొందుతున్నాను, మనసు నేనన్న అనుభవాన్ని మనసుతో ఎలా పొందుతున్నాను, అహంకారము నేనన్న అనుభవాన్ని అహంకారంతో ఎలా పొందుతున్నాను, బుద్ధిని నేనన్న అనుభవాన్ని విచక్షణ జ్ఞానంతో ఎలా పొందుతున్నానో, ప్రాణశక్తిని నేనన్న అనుభవాన్ని మనం సంపూర్ణంగా పొందాలి. అది మన సంపూర్ణత. ప్రాణశక్తి నేను అనేటువంటి అనుభవం కావాలి. అక్కడికి వెళ్తే సంపూర్ణత పూర్తయినట్టే. సంవత్సరం అంతా చదివిన వ్యక్తి పరీక్షలు రాసి పాస్ అయితే ఆ వచ్చిన మార్కులను బట్టి అతని అవగాహన ఉంది, మళ్ళీ లేదా ఆమె అవగాహన ఉంది మార్కులను బట్టి. ఇక్కడ అలా కాదు, నా యొక్క ప్రాణశక్తి సంపూర్ణ అనుభవంగా నాకు అనుభవం అయితే నేను పూర్ణత్వాన్ని పొందినట్టు. ఇందులో తక్కువలు ఎక్కువలు క్యాటర్స్ ఇంకేం లేదు. అదే మోక్షము ఆత్మసాక్షాత్కారము అన్నారు. నా ప్రాణశక్తి ఎరుక అంతే. అది బయట నుంచి పొందేది కాదు, బయట ఉన్నది కాదు, బయట దొరికేది కాదు. అంటే బయటికి వెళ్ళి దాన్ని పొందడం అసాధ్యమైన విషయం. అది నేనే అయి ఉన్నటువంటి నా స్వస్వరూపం. ఆ సంపూర్ణతని తెలుసుకునే ప్రయత్నం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ముందు దాన్ని బాగా అర్థం చేసుకోండి, దాన్ని వంట పట్టించుకోండి. మనం ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, బయట విషయాలు తెలుసుకుంటున్నాం అని అనుకోబాకండి. అసలు మన దృష్టి అంతా మన మీదే ఉండాలి. మనం ఏది వింటున్నా అంటే ఆధ్యాత్మిక పరంగా, దైవీ పరంగా, మతపరంగా, గురుపరంగా, జ్ఞానపరంగా, సాధనా మార్గాల పరంగా, అంటే ఎన్ని విధానాలుంటే దైవ మార్గాలలో అన్నింటి పరంగా మనం ఏది వింటున్నా, ఏది చదువుతున్నా, ఏది తెలుసుకుంటున్నా అది మనకు చూపించాలి, మనకు గుర్తు చేయాలి. మనకు సంబంధం లేని ఏదో గొప్ప విషయాలను, అతి గొప్ప విషయాలను, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇలా నువ్వేం తెలుసుకున్నా దాని వలన నీకొచ్చిన లాభమేం లేదు. తాత్కాలికంగా నువ్వేమైనా కాసేపు మానసిక తృప్తిని, మానసిక శాంతిని తాత్కాలికంగా పొందుతావేమో. నీ గూర్చి నువ్వు తెలుసుకోవటమే నీ జీవితం యొక్క సంపూర్ణ లక్ష్యము. ఎవరికైనా, మానవులందరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, అనాదిగా మహాత్ములు చెబుతున్నదే. అనాదిగా మహాత్ములు అందించిన ఆత్మజ్ఞాన తత్వము ఇదే. దాన్ని ఆధ్యాత్మికత అని పిలిచారు. ఆ ఆధ్యాత్మికతనే చదువుకుంటున్నాం మనం. ఇది మనకు భిన్నమైనది కాదు, ఇది మన స్వీయ సంపూర్ణ చదువు అని దానికి చదువు అనే పదం కలిపాను అంతే. అదంతా ఒక చదువుగా తీసుకోవాలి. ఒక మతంగానో, ఒక మార్గంగానో, లేదా ఒక గురువుగానో, ఒక విధానంగానో, ఒక సాధనగానో, ఒక పద్ధతిగానో, మిగిలినవన్నీ భిన్నమైనవని, వేరైనవని, వీటికి సంబంధం లేదని ఘర్షణాయుతంగా, వైరుధ్యంగా, విభేదతత్వంగా వాటిని భావించుకోకూడదు. ఎక్కడ ఏది దొరికినా అది చదువు. ఆ చదువు నాలో నాకు నా సంపూర్ణతని చూపించాలి. నాకు నా గురించి తెలుసు, చాలా పరిమితంగా తెలుసు. నాకు పరిమితంగా తెలుసు అని కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన చదువుకుంటుంటే నాకు నా గురించి ఎంత పరిమితంగా తెలుసు, నేను తెలుసుకోవలసిన నా సంపూర్ణత్వం ఎంత ఉంది, అది ఎంత అనంతమైనది, విస్తృతమైనది అనేది ఆత్మజ్ఞాన చదువులో తెలియజేయబడుతుంది. అయితే ఇది ఎవరు చెప్పారు, ఎవరు తెలియజేశారు అంటే వారి వారి సంపూర్ణతలను తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానులైనటువంటి, జీవన్ముక్తులైనటువంటి, మోక్ష పురుషులైనటువంటి ఆ అనంత ఆత్మశక్తి ఎరుకను, నేనే అనంత ఆత్మశక్తిని అనేటువంటి భావాన్ని అనుభవించినటువంటి జీవన్ముక్తులైన మానవులు చెప్పారు. మనలాంటి మనుషులే దాన్ని పొందారు. వారి సంపూర్ణతను తెలుసుకున్నారు. అయ్యో మేము మా సంపూర్ణతను తెలుసుకున్నాం, కానీ మనుషులు మేము శరీరం అనుకుంటూ అసంపూర్ణ జీవితాలు గడిపి చనిపోతున్నారు. కాబట్టి వారి సంపూర్ణతను, ఎవరికి వారి సంపూర్ణతను అర్థమయ్యేలా వివరించాలి అని అనేక స్థాయిలలో అనేక మంది మహాత్ములు అనేక ప్రదేశాలలో అనేక విధానములుగా చేసినటువంటి ప్రయత్నములు, ఆత్మజ్ఞాన ప్రయత్నములు మనం ప్రపంచంలో చూస్తున్నటువంటి విభిన్నమైనటువంటి దైవీ మార్గములు.
అన్ని ఆధ్యాత్మిక చదువులే. అది చదువుగా తీసుకోండి, విభిన్నతగా తీసుకోబాకండి, వేరుగా తీసుకోబాకండి. ఈ మతమే నాది, ఆ మతం నాది కాదు, ఈ దేవుడే నావాడు, ఆ దేవుడు నాకు సంబంధం లేదు, ఈ దేవతే నాకు సంబంధం, ఆ దేవతతో నాకు సంబంధం లేదు, ఈ గురువే నాకు సంబంధించిన వాడు, ఆ గురువుతో నాకు సంబంధం లేదు, ఈ మాతాజీతోనే నాకు సంబంధం ఉంది, ఆ మాతాజీతో నాకు సంబంధం లేదు. అలా ఇదే నాది, ఇది నాది కాదు అని విభేద భావాలకు వెళ్ళకండి. అది భౌతికత్వం. భౌతికత్వంలో అది అవసరం. ఎందుకంటే నిజంగానే మనకు శరీరం అన్నమాట నిజము. భౌతికంలో మనకు శరీరం ఉంది, మనకు కుటుంబం ఉంది. మనకి ఇక్కడ మనం ఏర్పరుచుకున్నటువంటి ధర్మాల ప్రకారం మన స్వీయార్జితాలు మనవి, మన కష్టార్జితాలు మనవి, నేను, నాది, నావి, నా వాళ్ళు అనేటువంటిది అంతా సత్యమే. అందుకని భౌతిక ధర్మాలు అలాగే పాటించుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటి? శరీర ధర్మాలు, ప్రాపంచిక లోక ధర్మాలు, మానవ లోక ధర్మాలు, అవి మనం ఏర్పరుచుకున్నవి. దేశకాల పరిస్థితుల్లో ఏ దేశంలో, ఏ ప్రదేశంలో ఏ ధర్మాలు, ఏ చట్టాలు అమల్లో ఉన్నాయో వాటిని అనుసరించి సాగటమే. అదే మంచితనం అంటే. ఇదంతా మామూలుగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం ఆల్రెడీ. అందులో మంచిగా జీవించటం అనే దాన్ని తీసుకోవాలి అంతే. ఇంకా జీవితంలో ఇంతకంటే ఏం లేదు. మంచిగా జీవించడమే అద్భుతమైన సాధన. అన్ని సాధనల సారాంశము, అన్ని జ్ఞాన బోధల సారాంశము, అన్ని మతముల బోధనల సారాంశం, అందరూ దేవుళ్ళు, దేవతల, గురువుల, మహాత్ముల అన్ని విధానముల సారాంశం ఒకటే. నువ్వు జీవించే భౌతిక జీవితం ఏదుందో అది ఎప్పుడూ మంచిగా జీవించాలి. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ దేశంలో అయినా ఉండు, ఎక్కడైనా జీవించు. అక్కడ దేశ కాల పరిస్థితుల ప్రకారం ఉన్నటువంటి నియమములను, చట్టములను, ధర్మములను, బాధ్యతలను అన్ని పాటించుకుంటూ మంచిగా జీవించాలి. ఇది అందరూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో చెడు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెడు నుంచి మీరు మిమ్మల్ని మంచిగా మరల్చుకోవాలి. మిమ్మల్ని ఎవరు మార్చరు, మీరే మార్చుకోవాలి. అలా మిమ్మల్ని మీరు మార్చుకోవటానికి అనువుగా బయట ఉన్న మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు, గురువులు, మాతాజీలు, జ్ఞాన గ్రంథములు, బోధలు మీకు సహకరించవచ్చు. అంటే సహకరించవచ్చు అని ఎందుకంటున్నానంటే అలా సహకరించే తీసుకోవాలి. అవి ఒకవేళ మళ్ళీ విభేదాలు పెంచి, ఘర్షణలు పెంచి, ఇంకా చెడును పెంచుతుంటే, మనిషిలో మూర్ఖత్వమును పెంచుతుంటే, అజ్ఞానమును పెంచుతుంటే, మూఢత్వమును పెంచుతుంటే, మనుషుల్ని మానవ జాతిని మొక్కలుగా నరికేసి విడగొడుతుంటే అటువంటి వాటిని వదిలేయాలి. మానవులంతా ఒకటే అనే సత్యాన్ని బోధించి అన్నిటినీ తీసుకోండి. ఎందుకంటే మనుషులందరూ ఒకటేగా. ఇది సహజ సామాన్య సత్యంగా మానవులందరినీ కలిపేటువంటి దేన్నైనా తీసుకోండి. మనిషిలో అంటే నా అంతరంగములో చెడును పోగొట్టి మంచిని పెంచే దేన్నైనా తీసుకోండి, అవన్నీ మంచివే. అలా మంచిని తీసుకోండి, చెడు ఉంటూ వదిలేసేయండి. మనం తినే ఆహార పదార్థాల్లో కూడా రోజు తెచ్చుకొని తినే ఆహార పదార్థాల్లో మనం బియ్యంలో చక్కగా దాన్ని శుభ్రం చేసుకొని, కడుక్కొని, ఒకవేళ రాళ్ళు ఉంటే ఏరుకొని అన్నీ శుభ్రం చేసుకొని వండుకుంటాం. అలాగే కూరగాయలు తెచ్చుకుంటే ఆ కూరగాయలన్నీ శుభ్రంగా కడుక్కొని దాంట్లో పనికిరాని మలిన పదార్థాలన్నింటినీ శుభ్రం చేసేసి మళ్ళీ ఆ కూరగాయల్లో ఏమన్నా పనికిరానివి, అక్కడక్కడ పురుగులు పెట్టినవి, కుళ్ళిపోయినవి, ఎటువంటి తీసి పారేసి మంచివే వండుకుంటాం. అలా మనం తినే ఆహార ధాన్యాలు రోజు శుభ్రపరుచుకొని చూసుకొని మంచి ఆహార పదార్థాలు తీసుకుంటాం. అలాగే నిరంతరం ఇళ్ళు శుభ్రం చేసుకుంటాం, బట్టలు శుభ్రం చేసుకుంటాం, పాత్రలు శుభ్రం చేసుకుంటాం. ఎప్పుడూ శుభ్రత అనే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎందుకు? ఇదంటే మంచి కోసం, మంచిని మాత్రమే జీవితంలో తీసుకుంటాం. భౌతిక విషయాలన్నీ అలాగే ఉంటాయి. మీరు చూసుకోండి, అన్ని చోట్ల శుభ్రత అనే కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఎందుకు? ఇది కేవలం మంచిని తీసుకోవాలి. చెడు ఉంటే మనం కష్టం, అనారోగ్యాల పాలైపోతాం, ఇబ్బందుల పాలైపోతాం, కష్టాల పాలైపోతాం. ఎక్కడైనా సరే చెడు వలన ఎప్పుడు ఇబ్బంది వస్తుంది. భౌతిక జీవితంలోనే, శరీరపరమైన జీవితంలోనే, ప్రాపంచికపరమైన జీవితంలోనే కేవలం మంచిగా మాత్రమే జీవించటానికి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు అనేకం ఉన్నాయి. పోలీసు వ్యవస్థ, కోర్టులు, జడ్జిలు, నిఘా విభాగాలు, మిలిటరీలు, అనేక రకాల విభాగాలు ఉన్నాయి. మనం పెట్టుకున్న ధర్మాలన్నీ అవే మంచి కోసం. ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం, దైవీపరమైన జ్ఞానం మొత్తం, మతపరమైనటువంటి ఆచార సాంప్రదాయ విధానాలు కానీ, జ్ఞానం కానీ ఏదైనా, గురువులు, మాతాజీలు, మత పెద్దలు ఎవరైనా నీకు ఆ మంచిని ప్రబోధించాలి. నీలో ఉన్న చెడు తొలిగేలా నిన్ను ప్రోత్సహించాలి. అప్పుడు దాన్ని స్వీకరించు.
నిన్ను మనిషి నుంచి మనిషికి విడగొట్టి మనిషి మీద మనిషికి ద్వేషాన్ని పెంచి మతాల పేరుతో మందే కరెక్ట్ వాళ్ళ తప్పని, దేవుళ్ళ పేరుతో మందే కరెక్ట్ వాళ్ళ తప్పని, జ్ఞానం పేరుతో మందే కరెక్ట్ వాళ్ళ తప్పని, గ్రంథాల పేరుతో మందే రైటు వాళ్ళ తప్పని, అలా గురువులు మహాత్ములు ఏ విధానాలుగైనా మనది రైటు వాళ్ళ తప్పు, లేదా వాళ్ళందరినీ మన దాంట్లోకి తీసుకొచ్చేయండి అనేటువంటి విధానాలన్నీ కూడా మీరే ఆలోచించి చూడండి. మీకే, మీ మనసుకే, మీ బుద్ధికే మీరు సరిగా ఆలోచించగలిగితే, అంటే విశ్వమానవుడుగా మానవులంతా ఒకటే అని, మానవ జాతి అంతా ఒకటే అని, మనుషులందరూ ఒకటే అన్న భావనలో మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే అవి తప్పు అని మీకే తెలుస్తాయి. తప్పులు తీసుకోబాకండి, చెడు తీసుకోబాకండి, ప్రతి దాంట్లోంచి మంచినే తీసుకోండి. అప్పుడే మిమ్మల్ని మీరు సరైన దిశలో నడుపుకోగలుగుతారు. అది ఆధ్యాత్మిక చదువు. అందుకని ఎప్పుడూ కూడా మనలో ఉన్న చెడుని పోగొట్టుకోవటమే మొట్టమొదటి ప్రాధాన్యత. అంటే శరీరపరమైన ప్రాపంచికపరమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏంటి, దైవీ మార్గపు విధానాల ప్రాధాన్యత ఏంటి అంటే, మనిషిలో తనలో ఉన్న చెడును మనిషి గుర్తించి తనకు తానే తనలో ఉన్న చెడును పోగొట్టుకొని తనను మంచిగా, సంపూర్ణ మంచిగా నిలుపుకోవటం, బ్రతికున్నంతకాలం మంచిగా మాత్రమే బ్రతకటం. ఇది అన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని మార్గాలు ఉంటే అన్ని దైవీ మార్గాలు. ఇక రెండవది ఎప్పుడు చెప్పుకుంటున్నాం, మన యొక్క సంపూర్ణతని తెలుసుకోవటం. ఏంటా సంపూర్ణత? నాకు శరీరం తెలుసు, అనుభవం. మనసు తెలుసు, అనుభవం. అహంకారం తెలుసు, అనుభవం. బుద్ధి తెలుసు, విచక్షణ జ్ఞానం, అనుభవం. ప్రాణశక్తి తెలియదు, అనుభవం లేదు. ఇప్పుడు శరీరం నుంచి మొదలు పెట్టుకొని ప్రాణశక్తి వరకు తెలిసిన విషయాలే కాక తెలియని అన్ని విషయాలను తెలుసుకుంటూ శరీరపర, మనోపర, బుద్ధిపర, అహంకారపర ప్రాణశక్తి అనుభవాన్ని కూడా పొందుతాను. ప్రాణశక్తిని కూడా తెలుసుకుంటాను. ప్రాణశక్తిని తెలుసుకోవడంతో నా సంపూర్ణత పూర్తయిపోద్ది. అదే మోక్షము, ఆత్మసాక్షాత్కారం అని పేర్లతో పిలువబడింది. దాన్నే ఆత్మ అంటే ఆ స్థితిని ఎవరైతే తన ప్రాణశక్తి ఎరుకను పొందారో ఆ స్థితిని ఆత్మస్థితి అని పేరు పెట్టారు. ఆ స్థితిని బ్రహ్మము అని పిలిచారు. ఆ ప్రాణశక్తినే ఆత్మశక్తి అని పిలిచారు. ఆ ప్రాణశక్తినే ఆత్మశక్తినే అని పిలిచిన దానినే బ్రహ్మము అని పిలిచారు. ఆ బ్రహ్మము అనే పేరు పూర్వం చాలా వ్యాప్తిలో ఉన్న పేరు. అంటే మొత్తం విశ్వానికి కారణమైనటువంటి విశ్వశక్తి బ్రహ్మము అంటే. విశ్వంలో మనం కూడా కలిసి ఉన్నాం కాబట్టి మనలో ఉన్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అని చెప్పారు. ఒక జీవికి చెబుతున్నప్పుడు, పరిమితంగా చెబుతున్నప్పుడు ప్రాణశక్తి అన్నారు. మొత్తంగా సృష్టి మొత్తంగా, ప్రకృతి మొత్తంగా చెబుతున్నప్పుడు దాన్ని బ్రహ్మము అన్నారు. అందుకని బ్రహ్మ ముహూర్తము అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. అసలు ముహూర్తము అనేది కాలమునకు సంబంధించినది. అది కాలము. 2 పదాలు ఉన్నాయి అందులో, బ్రహ్మ ముహూర్తము అనే దాంట్లో. బ్రహ్మము అనేది సృష్టికి సంబంధించినటువంటి మొత్తం సృష్టి శక్తి, విశ్వశక్తి. దాన్ని బ్రహ్మము అన్నారు. ముహూర్తము అనేది కాలమునకు సంబంధించింది. మనిషి కాలబద్ధుడు, కాలానికి లోబడి ఉన్నాడు. ఎవరో ఏ మనిషి? శరీర పరిమితుడైన మనిషి. జాగ్రత్తగా ఇక్కడ బ్రహ్మ ముహూర్తము అనే దాంట్లో ఉన్న 2 పదాలను బాగా చక్కగా తెలుసుకోవాలి. ముహూర్తం అనేది శరీరమునకు సంబంధించింది, కాల పరిధిది. శరీరము కాలమునకు లోబడి ఉంది. మనం ఏర్పరచుకున్న సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, ఇలా మనం ఏర్పరచుకున్న వ్యవస్థ మన ఆయువును సూచిస్తూ ఉంటుంది. మనకి 100 సంవత్సరాల ఆయువు అని లెక్కేసుకోవటానికి అనువుగా ఉంటుంది. ఈ కాలము మనకు ఎలా ఏర్పరచుకున్నాం అంటే, మనిషి ఏర్పరచుకుంది ఇది. కానీ ఎలా ఏర్పరచుకున్నాము అంటే, భూమి తిరగటం వలన, సూర్యుడు చుట్టూ తిరగటం వలన, భూమి గుండ్రముగా గోళాకృతిలో ఉండటం వలన, అలా తిరుగుతున్నప్పుడు సూర్యుడి యొక్క వెలుగు పడిన వైపుని పగలని, సూర్య వెలుగు లేని వైపుని రాత్రి అని చెప్పుకున్నాం. అది తిరుగుతుంది కనుక మళ్ళీ రాత్రి సూర్యుడి వైపుకి వెళ్తుంది, అటు వెలుగు వస్తుంది. మళ్ళీ వెలుగులో ఉన్న ప్రదేశము చీకటి వైపు వస్తుంది, అంటే సూర్యుడు పడని వైపు వస్తుంది. సూర్య వెలుగు పడని వైపు వస్తుంది, అంటే సూర్యుడు ఎప్పుడు ఒకవైపే ఉన్నాడు భూమికి. భూమి తిరుగుతుంది.
పగలు రాత్రి ఏర్పడుతుంది. ఎందుకని? భూమి తిరగటం వలన. అలా భూమి తిరగటానికి పట్టే కాలము సుమారుగా తన చుట్టూ తాను భూమి ఒక్కసారి ఫుల్గా ఒక ప్రదక్షిణ, అంటే మనిషి తన చుట్టూ తాను ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. అలా భూమి తన చుట్టూ తాను ఒక్క రౌండ్ కొట్టడానికి, ఒక్క ప్రదక్షిణ చేయడానికి పట్టిన కాలము మన గణన ప్రకారం, మనం ఏర్పరుచుకున్న కాల ప్రకారం 24 గంటలు. ఏదైనా సెకండ్లో నిమిషాలు తేడా ఉండొచ్చు, 24 గంటలు. అంటే దాని ప్రకారం కాలాన్ని ఏర్పరుచుకున్నాం, భూభ్రమణాన్ని ప్రకారం కాలాన్ని ఏర్పరుచుకున్నాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు కాలం. ఇంతకు ముందు కాలం ఇలా నిమిషాలు సెకండ్లు ఉండేది కాదు, ఘడియలని అలా లెక్కేసేవారు. తర్వాత కాలం ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిసి పెట్టుకున్న సమయం సెకండ్లు, నిమిషములు, గంటలు, అలాగే రోజులు, వారములు, నెలలు, సంవత్సరము. అంతే కాలగణన. సంవత్సరం మళ్ళీ సంవత్సరాల పేర్లు మారిపోతూ ఉంటాయి, సంఖ్యలు మారిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్త సంవత్సరం అంటాం. ఇదంతా కేవలం గణన కోసం వ్యావహారిక సత్యంగా పెట్టుకున్నాం. అయితే ఇది పెట్టుకోవడానికి మూలం ఏంటంటే భూమి తిరగటం, పగలు రాత్రి ఏర్పడటం. అది ఇంచుమించు సమానంగా ఉంటుంది ఏదన్నా కాలాల్లో కొద్ది మార్పులు బట్టి. అంటే వేసవి కాలం కొంచెం పగలు ఎక్కువగా ఉంటుంది, శీతాకాలం కొంచెం రాత్రి ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలం అటు ఇటుగా సమానంగా ఉంటుంది. కొద్దిగా తేడా అంతే, ఒక గంట అటు ఇటు తేడా వస్తూ ఉంటుంది. అందుకని ఇది వ్యావహారికంలో మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్న మన వ్యావహారిక సత్యం. అంటే మన పనులు చేసుకోవడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవడానికి, జీవించడానికి అనువుగా కాలాన్ని పెట్టుకున్నాం. ఆ కాలమునకు లోబడి ఎప్పుడూ ఉండేది మన శరీరం. మన జీవితం శరీరంతో సాగుతూ ఉంటుంది. మనం పనులన్నీ శరీరంతో చేసుకుంటూ ఉంటాం. అందువలన ముహూర్తము, బ్రహ్మ ముహూర్తం అనే పదములు, ముహూర్తం అనేది కాలమునకు సంబంధించింది. కాలమునకు లోబడిన జీవుడికి చెప్పబడుతున్న విషయం అది. మనం కాలమునకు లోబడిన జీవులం. పగలు రాత్రి ఉంటుంది. 24 గంటల సమయాన్ని 12 గంటలుగా విభజించుకున్నాం. అవి మనం ఏర్పరుచుకుంది గంటకి 60 నిమిషాలు ఉండాలని, నిమిషానికి 60 సెకండ్లు ఉండాలని. అలా మనం తయారు చేసుకున్నది ఒక గడియారాలు, వాచ్లు మనమే తయారు చేసుకున్నాం, కాలం అలా పెట్టుకున్నాం. ఇప్పుడు గడియారాలు, వాచ్లు అన్నీ తీసేస్తే, మొత్తం అసలు ప్రపంచంలో గడియారాలు తీసేస్తే, వాచ్లు తీసేస్తే, కాలాన్ని చూడటానికి అనువైన సాధనాలన్నీ తీసేస్తే, సూర్య గమనాన్ని బట్టి తెలుసుకోవటం అంతే. సూర్యోదయం, సూర్యాస్తమయం. సూర్యుడు బాగా నెత్తి మీదకి వచ్చాడు అనుకో, అంటే పొలాల్లో రైతులు పూర్వం చెప్పేవాళ్ళు, నా చిన్నతనంలో చూశాను, టైం ఎంత అయిందో సుమారుగా చెప్పేవాళ్ళు. ఇక తెల్లవారుజామున అంటే కోడి కోతలు చూసి చెప్పేవాళ్ళు. ఎందుకంటే అర్ధరాత్రి నైటు సూర్యుడు ఉండడు, పగలు మాత్రం టైం చెప్పేసేవాళ్ళు సూర్యగమనాన్ని బట్టి. తర్వాత వాచ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అర్ధరాత్రి అయినా మనకి టైం తెలుస్తుంది, మన పక్కనే వాచ్ ఉంది, గడియారం ఉంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మొత్తం మానవ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మనిషి ఉన్న కాలమునకు లోబడి ఉంది. ముహూర్తం అనేది కాలము. ఇది ఇందులో రెండవ పదం. మొదటి పదం ఏంటి? ముహూర్తం అనేది రెండవ పదం. మొదటి పదం బ్రహ్మము, బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మము అంటే మొత్తం విశ్వమునకు కారణమైన విశ్వశక్తి, సృష్టి శక్తి. అంటే అసలు విశ్వమునకు కారణభూతమైనటువంటి విశ్వశక్తి, దాన్నే ఆత్మశక్తి అని కూడా అంటారు. అదే మనలో ఉన్నప్పుడు ప్రాణశక్తి అని కూడా చెప్పుకున్నాం. అదే దైవశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి. ఎన్ని రకాల పేరులతో ఎక్కడ ఎవరు ఏ విధముగా పిలిచినా అదే. కానీ దానికి మొదటి కాలంలో గ్రంథాలలో రచింపబడినప్పుడు దానికి బ్రహ్మము అని పేరు పెట్టారు. ఆ బ్రహ్మము అన్న పేరుతోనే ఆత్మ అని పేరు కూడా వచ్చింది. అయితే అది మొత్తముగా శక్తి స్వరూపము అని అందరూ చెప్పారు. సైంటిస్టులు చెప్పారు, ఆధ్యాత్మిక మార్గపు మహాత్ములు చెప్పారు. అది శక్తి, శక్తి రూపంలో ఉంటుంది. శక్తి ఏ రూపంలో ఉంటుంది అంటే శక్తికి అసలు రూపమే ఉండదు. గుర్తించటానికి అంటే మానవుడు ఏ విధంగానూ దాన్ని గుర్తించలేడు తన శరీరం ద్వారా. కేవలము శక్తిని మానవుడు జ్ఞానానుభవంగా పొందగలడు. జ్ఞానముతో మాత్రమే శక్తిని అనుభూతి చెందగలడు, అంటే ఉంది అని గ్రహించగలడు.
కాబట్టి ఆ శక్తి అనుభవమునకు అందరూ వెళ్ళవలెను. మానవుని అసలు స్వరూపము శక్తి స్వరూపమే, సృష్టి అంతా శక్తి స్వరూపమే. భౌతికములో ఒకవేళ ఆ శక్తి ఎలా ఉన్నదా లేదా అని మీకు చెప్పవలెను అంటే అదే ఆకాశము అని చెప్పారు. తర్వాత దాని నుంచి పంచభూతాత్మక వివరణలన్నీ ఇచ్చారు. శక్తి యొక్క తీరుతెన్నులు లక్షణములు, శక్తి పంచభూతాత్మకము. మొత్తం పంచభూతాలుగా శక్తికి దానిలోనే 5 స్థితులు ఉన్నాయని, మళ్ళీ ఈ 5 స్థితులు కలుస్తూ సృష్టిగా ఏర్పడుతున్నది దానిలోనే. ఇదంతా దాని సమర్థత. ప్రకృతి అంతా శక్తి యొక్క వ్యక్తీకరణ అంతే, దాని సమర్థత వ్యక్తీకరణ. మళ్ళీ ఈ సృష్టి అంతా నశించిపోవటం, మళ్ళీ అది శక్తిగా మారిపోతుంది అంతే, అక్కడ ఏం జరగట్లేదు అసలు. అయితే శక్తి తెలియకపోవటం వలన, సృష్టి మాత్రమే తెలియటం వలన ఏదో పుట్టింది ఏదో చచ్చిపోయింది, నేను పుడుతున్నాను నేను చచ్చిపోతున్నాను అనేటువంటి భయాత్మక భావనలకు మనుషులు వెళ్ళారు. ఇక్కడ శక్తి అర్థమైతే అసలు భయము లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, అసలు మనిషికి ఏది లేదు, ఉండేదంతా హాయి ఆనందమే. దాన్నే సచ్చిదానందము పరమానందము అన్నారు. శక్తి తత్వం అర్థమైతే ఆ శక్తి ఎప్పటికీ నశించేది కాదు. దాని యొక్క స్థితులు సృష్టి, దాని యొక్క స్థితులు ప్రకృతి, దాని యొక్క స్థితులు విశ్వము, దాని యొక్క స్థితులు మానవ జాతి, వృక్షజాతి, జంతుజాతి, గ్రహములు, గోళములు, నక్షత్రములు కనబడుతున్నవని దాని యొక్క స్థితులు. అవి ఉద్భవించటము, అది అంతమవటము, అవి పుట్టటము, అవి మరణించటమని మానవుడు భావించుకుంటున్న చర్యలన్నీ కూడా దాని స్థితులలో కలుగుతున్న మార్పులు. ఏమి లేదు, అది తనలో తానే వ్యక్తీకరించుకొని తనను తాను వ్యక్తీకరించబడినట్లుగా మనకు అనిపించి, మళ్ళీ తనలో తానే లీనమైపోయినప్పుడు అది పుట్టిందే చనిపోయిందని మనం భావించుకుంటున్నాం, మానవుడు భావించుకుంటున్నాడు. అందువలన పుట్టుక చావులు, పుట్టుకలు ఆనందంగాను, జీవించటం ఆనందంగాను, పొందటం ఆనందంగాను, పోగొట్టుకోవటం దుఃఖంగాను, అంటే పోగొట్టుకునే స్థితిలో మరణం అనేది ఎప్పుడు బాధగాను భయంగాను భావించుకుంటున్నాడు. పోగొట్టుకునే అన్ని బాధలుగా భావించుకుంటున్నాడు, కేవలం శక్తి తెలియకపోవటం వలన. శక్తి తెలిస్తే, ఆ శక్తి యొక్క తత్వము తెలిస్తే మనిషికి అసలు ఈ భయములు, బాధలు, దుఃఖములు, కష్టములు, నష్టములు ఏమీ ఉండవు. ఎందుకంటే అది ఏకత్వము అని అర్థమవుతుంది. అనేకత్వముగా కనబడుతున్నటువంటి ప్రకృతి అంతా దానిలోనే దాని యొక్క స్థితిగా ఆవిర్భవించి అంతమవుతున్నది అనే సత్యమును తెలుసుకుంటాడు. ఆ సత్యము నేనే, ఆ శక్తిని నేనే, నేను అందులోనే ఉన్నాను, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తిని. శరీరముగా వ్యక్తపరచబడ్డాను, మళ్ళీ శరీరముగా అవ్యక్తమైపోతాను, అంటే అందులో శక్తిలో లీనమైపోతాను. శరీరముగా పుట్టాను, శరీరముగా మరణించి అందులో కలిసిపోతాను. శరీరముగా ఉద్భవించి జీవిస్తున్నాను, శరీరముగా మళ్ళీ లయమైపోతాను అనేటువంటి సత్యము బ్రహ్మము అనేటువంటి శక్తి వరకు వెళ్ళి తెలుసుకుంటేనే తెలుస్తుంది. ఆ బ్రహ్మము అనేటువంటి శక్తి ఏదుందో, ఆత్మ అని పిలువబడుతున్న ఆ శక్తి ఏదుందో, అదే మనలో జీవుడుగా మాట్లాడినప్పుడు, అంటే ప్రాపంచిక భాషలో సృష్టిపరంగా ప్రకృతి పరంగా మాట్లాడినప్పుడు ప్రాణశక్తి అని చెప్పారు. ఎందుకని అనుభవం లేనటువంటి వాళ్ళకి. ఏ అనుభవం? బ్రహ్మము అనేటువంటి శక్తి అనుభవం లేని వాళ్ళకి, సర్వవ్యాపక ఏకత్వముగా ఉన్నటువంటి విశ్వశక్తినే బ్రహ్మం అని పిలిచారు, దాన్నే ఆత్మ అని పిలిచారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ ముహూర్తము అనేటువంటి పదములో మొదటి పదమైనటువంటి బ్రహ్మము సమస్త విశ్వమునకు ఆ కారణభూతమైన ఆలవాలమైనటువంటి విశ్వశక్తికి సంకేతము, దాన్ని బ్రహ్మము అని పిలిచారు. ముహూర్తము అన్నది మనిషి కాల పరిధిలో ఉన్నాడు, కాలములో ఉన్నాడు, శరీరపరముగా, ప్రపంచపరముగా, సృష్టిపరముగా, ప్రకృతిపరముగా మానవ జాతి కాలబంధనములలో ఉంది, కాలములో ఉన్నది. కాలములో ఉద్భవిస్తాడు, కాలములో జీవిస్తాడు, కాలములో పొందుతాడు, కాలములో పోగొట్టుకుంటాడు, కాలములో అంతమైపోతాడు. కాలభావన అది. అందుకని బ్రహ్మ ముహూర్తం అన్నప్పుడు బ్రహ్మమును, ముహూర్తం అంటే కాలములోనే నువ్వు పొందాలి. బ్రహ్మమును పొందే ముహూర్తము.
బ్రహ్మమును అంటే నీ స్వస్థితి అయినటువంటి, నీ సంపూర్ణ స్థితి అయినటువంటి బ్రహ్మమును ముహూర్తములోనే పొందాలి నువ్వు. కాలమును, ముహూర్తం అంటే ఏంటి? ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన చేసుకోవాలంటే ఇది మంచి సమయం ఇప్పుడు చేసుకోండి అంటారు. పెళ్లి చేసుకోవాలి, ఇది మంచి సమయం ఇప్పుడు చేసుకోండి అంటారు. మనం అనేక కార్యాలు చేస్తున్నప్పుడు ఏమండి నేను ఎప్పుడు చేసుకోవాలంటే ఇది మంచి సమయం ఇప్పుడు చేసుకోండి అంటారు. అసలు ఈ మంచి సమయం ఏంటి, చెడ్డ సమయం ఏంటి? కాలం అంతా ఒకటే కదా. అంటే పూర్వము దేశ కాల పరిస్థితులలో ఇప్పుడున్నంత విజ్ఞానము, ఇప్పుడున్నంత వసతులు వనరులు లేవు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోండి, కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఎంతమంది మనుషులు వచ్చినా కళ్యాణ మండపాలు కట్టుకున్నాం. కళ్యాణ మండపాలు అద్దెకి తీసేసుకుంటారు, చక్కగా అక్కడికి వెళ్ళిపోతారు. క్యాటరింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ పెళ్లికి ఎంతమంది అయినా రావచ్చు, కళ్యాణ మండపం లోపల కూర్చుంటారు. ఎండ పడదు, వాన పడదు, ఏ ప్రకృతి విపత్తులు వచ్చినా పెళ్లి ఆగదు. కానీ పూర్వం అలా కాదు. పూర్వము ఈ కళ్యాణ మండపాలు లేవు, ఈ లైటులు లేవు, ఈ కరెంటులు లేవు, ఏమి కనుగొనబడలేదు. ప్రకృతి ఆధారిత జీవితము. కాబట్టి ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవాలంటే అందరూ సామాన్యులు ఉంటారు, వాళ్ళకి సామాన్య జ్ఞానము, ప్రకృతి మీద పట్టు సాధించి ప్రకృతి మీద ఒక ఆధిపత్యత, అంటే ఈ కాలం మంచిది, ఈ కాలం ఎలాంటిది అనేటువంటి జ్ఞానం పొందినటువంటి వాళ్ళు, ప్రకృతి చదువుకున్న వాళ్ళు తక్కువ మంది, అవగాహన అయిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు, అయ్యా మేము పెళ్లి చేయాలి, మా అమ్మాయికి ఎప్పుడు చేసుకోమంటారు? ఎందుకని? ప్రకృతి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు ఉంటుంది అని. ముహూర్తము అంటే అది. ముహూర్తం అనేది ఏదైనా మంచిది. మంచిది అంటే నువ్వు అది చేయటానికి అనుకూలమైంది. అంటే వాళ్ళు అప్పుడు వర్షాలు పడని కాలం ఏంటి? ఎప్పుడు వర్షాలు పడవు, ఎప్పుడు తుఫానులు రావు, సహజంగా ఎప్పుడెప్పుడు తుఫానులు వస్తాయి. ఇవన్నీ కూడా సృష్టిని గమనించి చదువుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ అవగాహన కలిగింది, అది సామాన్యులకు లేదు. కానీ ఇప్పుడులా ఇంకా క్యాలెండర్లో బుక్స్ ప్రింట్ అయిపోలేదు, ఇంకా కరెంట్ వచ్చేయలేదు, ఇప్పుడులా నాగరికత అభివృద్ధి చెందలేదు. అందుకని మనుషులు ఇప్పుడు పెళ్లి అనగానే 100 మందో 1000 మంది ఆ ఊరోళ్ళందరూ ఒక చోట కూర్చొని ఒకళ్ళ ఇంట్లో పెళ్లి సంబరంగా చేయాలంటే వర్షం పడిపోతే, ప్రకృతి విపత్తులు వచ్చేస్తే, కరెంటు లేకపోతే ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? అందుకని అది తెలిసిన వాళ్ళని అడిగేవాళ్ళు. అదే చదివే అది కూడా. అప్పుడు కాలంలో మనం ఉండుంటే మనకు అర్థమయ్యేది. ఊరినది ఉదాహరణకు చెబుతున్నా. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫలానా టైంలో చేసుకోండి అని ముహూర్తము అని నిర్ణయించి ఇచ్చేవాళ్ళు. అలా కొన్ని కార్యాలు ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయకూడదు అనేది కార్యాన్ని బట్టి ఉంది. అంటే ఆ కార్యానికి భౌగోళిక పరిస్థితులు ఏం అవసరమో దాన్ని బట్టి ముహూర్తాలు నిర్ణయించి చెప్పేవాళ్ళు. అలా ఏర్పడింది ముహూర్తం. ముహూర్తము అన్నదే శుభము. ముహూర్తం అంటేనే శుభం. ఇప్పుడు ఇది నువ్వు చేయడానికి పనికి వస్తుంది అంటే ఈ కాలంలో నువ్వు ఇది చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. అంటే ప్రపంచంలో అనేక మతాలలో ఈ విధానాలు లేవు, కానీ వేరే మతాలలో లేవు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇది అలవాటు చేసుకొని మళ్ళీ అందరూ ఒకదాన్ని ఎలాగో కాపీ కొట్టేస్తుంటారు. అలా అలవాటు చేసుకుంటే ఉండొచ్చు, కానీ సహజంగా మతాలలో మత ఆవిర్భావం నుంచి లేవు ఇటువంటివి. అది ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో, మనం పుట్టిన దేశంలో ఇవన్నీ ఉన్నాయి. వీటిని నమ్ముతూ వెళ్తారు. ఖగోళ శాస్త్రంతో, ప్రాపంచిక విషయాలు మొత్తం ప్రపంచంతో, భౌగోళిక పరిస్థితులతో అనుసంధానం చేసుకొని ఈ శాస్త్రాలు తయారైనాయి. వాళ్ళు చెబుతారు ఎప్పుడు ఏం చేసుకోవాలని. అదే ముహూర్తము. ముహూర్తం అనేది అప్పుడు వచ్చింది. అలా ఏర్పడినటువంటి వ్యవస్థ. అంటే ముహూర్తము అనేది ఏంటి? కాలములో నువ్వు ఈ కార్యము చేయటము ఈ సమయములో మంచిది, నువ్వు ఈ సమయంలో ఈ కార్యం చేసుకోవచ్చు. అలా ఏర్పడింది ముహూర్తం అనేది. మళ్ళీ చెబుతున్నా, అది ఎందుకు ఏర్పడింది అన్నదానికి మీకు చక్కగా చెప్పాను. అప్పట్లో కరెంటు లేవు, అసలు నాగరికత లేదు, మనలాగా ఏమీ ఇప్పుడున్న వ్యవస్థలు ఏమీ లేవు. కేవలం ప్రకృతి ఆధార జీవితము. కానీ మనిషికి అన్నీ ఉన్నాయి. అవసరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు అలాగే ఉన్నాయి. కాబట్టి ఏ కార్యము ఏ సమయంలో ఎప్పుడు చేస్తే మంచిది అనేదాన్ని విఘ్నులైనటువంటి, అంటే తెలిసిన వారి దగ్గర, తెలియని వాళ్ళు అడిగి తెలుసుకునేవాళ్ళు. ఆ తెలిసిన వాళ్ళు చెప్పిందే ముహూర్తము. ఇప్పుడు చేసుకోవచ్చు, వెళ్ళండి చేసుకోండి అని. అది కేవలం భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి
వీళ్ళు చేసుకోదలిచిన కార్యము మీద ఆధారపడి ఉంటుంది. ఆ రెండిటి అనుసంధానంతో చెప్తారు. ఇప్పుడు మనకు అన్ని వ్యవస్థలు వచ్చేసినాయి. వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, శీతాకాలమైనా. వర్షాకాలం అయితే ఏముంది, కళ్యాణ మండపాలు కట్టుకున్నాం అనుకోండి, అసలు ఊరుకునే కరెంట్లు ఉన్నాయి, పట్టపగలు ఉన్నాయి. రాత్రిని పట్టపగల్లో మార్చేసుకుంటున్నాం. ఈ వ్యవస్థలు లేనప్పుడు ఏర్పడినటువంటిది ముహూర్తము. ముహూర్తం అనేది కాల సంబంధితము. ఆ కాల సంబంధితమైన ముహూర్తము దేన్ని సూచిస్తుంది? ఈ కాలంలో నువ్వు దేనిని చేసుకొనవచ్చు. శుభంకరమైనది ఎప్పుడు అది. ముహూర్తం అనే పదమే శుభంకరమైనది. అంటే ఇప్పుడు నువ్వు ఈ పని చేయొచ్చు అనేటువంటి ఒక శుభత్వాన్ని నీకు చెబుతుంది. ఇప్పుడు నువ్వు అక్కడ చేసుకుంటే సక్సెస్ అవుతుంది, ఇది మంచి సమయము అని. ఇక్కడ బ్రహ్మ ముహూర్తము అంటే బ్రహ్మమును తెలుసుకొనుటకు ఇది మంచి సమయము. బ్రహ్మమును అందరూ తెలుసుకోవాలి. బ్రహ్మం అంటే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. బ్రహ్మమును తెలుసుకొనుటకు ఇది మంచి సమయము. అది అక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి చక్కగా. ముహూర్తం అనేది ఏంటి? మంచి సమయము, కార్యము చేయుటకు మంచి సమయం. ఏ కార్యము చేయుటకు మంచి సమయం ఆ పదంలోనే పెట్టారు, బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మమును తెలుసుకొనుటకు ఇది మంచి సమయము. అది ఎందుకని? సమయం అంతా ఒకటగా. బ్రహ్మమును తెలుసుకోవటానికి బ్రహ్మ ముహూర్తం అనేదే ఎందుకు మంచి సమయము అంటే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా దాన్ని మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికి తోచిందని చెప్పేసుకోవటం కాదు. అందులోనే అక్కడ మన జీవన స్థితిగతుల్లోనే అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఏం చెబుతున్నారు? తెల్లవారుజామున ఎవరో ఒకళ్ళు కొంచెం ఒక అరగంట అటు ఇటు చెప్పనివ్వండి, ఏ 3 గంటల నుంచో 3:30 నుంచో బ్రహ్మ ముహూర్తము. ఎప్పటి వరకు? తెల్లవారి సూర్యోదయం అయ్యే వరకు. అదంతా బ్రహ్మ ముహూర్తము. అందుకని బ్రహ్మ ముహూర్తంలో లేచి అలా లేచి అన్నీ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు దానికి బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు పెట్టారు? మిగిలిన కాలానికి ఎక్కడ ఏ పేరు లేదే. మళ్ళీ మొత్తం కాలం ఉంది మనకు 24 గంటలు, అందులో లేచేదానికే బ్రహ్మ ముహూర్తం అని పెట్టారు. ఇంకా మళ్ళీ మిగిలిన కాలానికి ఎక్కడ లేదు. నిద్రపోయేదానికి ఏ పేరు పెట్టలే, మధ్యలో ఏ స్థితిగతులకు ఏ పేరు పెట్టలే. 24 గంటలు కేవలం లేచేదానికే బ్రహ్మ ముహూర్తము అని ముహూర్తం అని పెట్టారు. ముహూర్తం అంటే మళ్ళీ చెప్పాం ఏంటి? ముహూర్తం అంటే ఈ సమయంలో ఇది నువ్వు చేసుకోవచ్చు, శుభంకరమైనది, ఈ సమయంలో ఈ కార్యము చేయవచ్చు అనేది ముహూర్తము. బ్రహ్మ ముహూర్తం అన్నప్పుడు మొట్టమొదటి ముందు మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో అసలు బ్రహ్మ అన్నప్పుడు సృష్టికర్త, సృష్టి మొదలవటం అని చెప్పారు. సృష్టి ఆ బ్రహ్మము అనేది మామూలుగా విశ్వశక్తి, అదే పేరుతో బ్రహ్మ అనేటువంటి సృష్టికర్తను చెప్పారు. సృష్టి బ్రహ్మతో మొదలవుతుంది అని. కాబట్టి మనం నిద్ర లేచే మొట్టమొదటి సమయము బ్రహ్మ ముహూర్తము. అంటే బ్రహ్మపరంగా సృష్టి మొదలవుతుంది. అప్పటి వరకు ఇంకా సృష్టి లేదు మనకి. గాఢ నిద్రలో నేనన్న ఎరుక కూడా ఉండదు మనకి. మనం మేలుకుంటేనే సృష్టి మొదలయ్యేది మనకి. సృష్టి మొదలు కనుక, సృష్టికి కారణభూతుడు బ్రహ్మ కనుక బ్రహ్మ ముహూర్తము అంటే ఇంకా బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అయింది. సృష్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా నువ్వు మెలకువలో మొత్తం సృష్టిలోనే తిరుగుతూ ఉంటావు. సృష్టి వ్యాపిస్తూ ఉంటుంది. సృష్టి మొదలిది బ్రహ్మ ముహూర్తము అంటే సృష్టి మొదలు, సృష్టి వ్యాపించుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇది ఎలా? బ్రహ్మ అనేటువంటి సృష్టికర్తను మనకు చెప్పారు. అంటే నిజంగా కూడా మనకు మెలకు వచ్చిన కాడి నుంచేగా సృష్టి వ్యాపించుకుంటూ వెళ్ళేది. అందుకని బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మము వ్యాప్తి చెందుతుంది సృష్టిగా. బ్రహ్మ ముహూర్తము అంటే ఏంటంటే బ్రహ్మము సృష్టిగా వ్యాప్తి చెందుతుంది. నాకు మెలకు వచ్చింది. ఇప్పుడు నేను అప్పటి వరకు ఎక్కడున్నాను? నేననేటువంటి నా తెలియని స్థితిలో ఉన్నాను, నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఇప్పుడు బ్రహ్మము వ్యాప్తి చెందుతుంది సృష్టిగా. అంటే బ్రహ్మము యొక్క ఎరుక నాకు తెలుస్తుంది. బ్రహ్మమును ఇప్పుడు నేను తెలుసుకోగలిగినటువంటి ముహూర్తం ఇదే. బ్రహ్మము నాకు అర్థమవుతుంది సృష్టిగా. నేను ప్రయత్నిస్తే బ్రహ్మమును తెలుసుకోవచ్చు. ఇంతకుముందు బ్రహ్మము లేదు, అసలు నేనన్న భావన లేదు, బ్రహ్మ భావన లేదు, నా భావన లేదు, ఏ భావన లేదు. గాఢ నిద్రాస్థితి అన్నాను. అసలు అక్కడ అభావస్థితి అంటే అసలు ఏమీ లేదు, శూన్యత.
మెలకువ ప్రారంభముతో బ్రహ్మము వ్యాప్తి చెందుతుంది. బ్రహ్మము ముహూర్తం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి బ్రహ్మ ముహూర్తం కాలం మొదలై వెళ్ళిపోతుంది. కాల భావన కలిగింది, కాల వ్యాప్తి చెందుతుంది. అంటే బ్రహ్మము ముహూర్తము వలె సృష్టిగా ప్రకృతిగా కాలముగా వ్యాప్తి చెందుతుంది. సృష్టి ప్రక్రియ మొదలైంది. సృష్టి ప్రక్రియ ఎలా మొదలవుతుంది? దేనికి? సృష్టికి ఆధారం ఏంటి? బ్రహ్మము. అందుకని సృష్టి ప్రక్రియ మొదలవుతుంది. సృష్టి అనేటువంటి శుభంకరమైనటువంటి ప్రకృతికరమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యము బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మము సృష్టిగా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. అది మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి వ్యాప్తి చెందింది. ఎవరికి ఎప్పుడు మెలకు వచ్చిందో ఆ బ్రహ్మ ముహూర్తం అదే. ఇది సృష్టిపరంగా. ఇప్పుడు ఇదే మళ్ళీ మనిషి పరంగా, అంటే మన పరంగా ముహూర్తం ఏంటి అంటే, ఇప్పుడు మొదలైనటువంటి సృష్టి ఇప్పుడే మొదలైంది. మీరు చూడండి, 3-3:30 ఆ ప్రాంతంలో మీరు లేచారనుకోండి, ఇంకా ప్రకృతి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనుషులు ఎవరో, ఇంకా సూర్యోదయం పూర్తిగా అవ్వలేదు. సూర్యోదయం అవడానికి ఇంకా టైం ఉంది. అలానే సూర్యోదయం అవటానికి దగ్గరికి వస్తుంది. గాఢమైన దట్టమైన చీకటి ఉండదు, అర్ధరాత్రి అన్నట్టుగా. చీకటి కూడా పలచబడుతూ ఉంటుంది, వెలుగుకు అనుకూలతగా వెళ్తూ ఉంటుంది. అంటే చీకటిలో వెలుగు కలిసి చీకటి పలచబడుతూ ఉంటుంది. వెలుగు వైపు వ్యాప్తి చెందడానికి చీకటి పలచబడిపోతూ ఉంటుంది. అంటే నల్ల రంగులో తెల్ల రంగు అధికంగా కలుపుతుంటే నల్ల రంగు పలచబడిపోయినట్టు అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా విశ్రాంతిలో ఉంటాయి. ఆ విశ్రాంతిలో ఒక ప్రశాంత స్థితి ఉంటుంది. గాఢాంధకారపు గాఢ నిశీధి కాదు, అంటే అజ్ఞాన నిద్ర కాదు. గాఢాంధకారం అర్ధరాత్రిలో తీవ్రమైన గాఢ అజ్ఞాన నిద్రలో ఉన్నాం కాదు. మనిషికి రెస్ట్ తీసుకున్నట్టు సరిపోయింది. అయితే ఇది 3-3:30 అప్పుడు ఎందుకు చెప్పారంటే, మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. పూర్వము ప్రకృతి ఆధార జీవితము కనుక సాయంత్రం 5-5:30 అయ్యేటప్పటికి అందరూ ఇళ్ళకి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంక కరెంటులు లేవుగా. ప్లస్ ఇప్పుడులాగా ఫ్యాక్టరీలు కర్మాగారాలు ఇటువంటివి లేవేమీ. కేవలము భూమి ఆధారిత జీవితం, అంటే వ్యవసాయ ఉత్పత్తులు అంతే ఎవరికి వాళ్ళు. అందుకని వెలుతురులో వెళ్ళి కార్యాలు చేసుకొని ఆ వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు పండించే పంటలేవో చూసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే చీకట్లు ఏమి చేయలేం కనుక. అందుకని సాయంత్రం చాలా తొందరగా నిద్రపోయేవాళ్ళు. సాయంత్రం తినేసేవాళ్ళు, చీకటి పడకముందే తినేసేవాళ్ళు. పొద్దున్న తినేసి వెళ్ళిపోయేవాళ్ళు, పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చి తినేసేవాళ్ళు. తినేసి చక్కగా విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఇంక చేయడానికి ఏం లేవు, సినిమాలు కనుక్కోలేదు, కేబుల్ టీవీలు లేవు, అసలు టీవీలే లేవు. ప్రకృతి ఆధారిత జీవితము. ఇంకేదైనా మనుషులు కాసేపు మాట్లాడుకోవాలంతే, కాసేపు కబుర్లు చెప్పుకొని హాయిగా నిద్రపోయేవాళ్ళు. కానీ ఎప్పుడు స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు, మనిషి ఇలాగే ఉన్నాడు, కుటుంబ వ్యవస్థ ఇలాగే ఉంది, సంసార జీవితం ఇలాగే ఉంది. మనిషి ఎప్పుడూ ఒకటే, విషయాలు మారినాయి అంతే, వస్తువులు మారినాయి, అనేకం కొత్తగా కనుగొన్నాం అంతే. అందుకని ఇప్పుడు 7-8కో 8కో నిద్రపోయిన మనిషికి గ్యారంటీగా 3-3:30కి మెలకు వచ్చేస్తుంది, నిద్ర సరిపోద్ది. వీళ్ళెక్కండి 8 నుంచి నిద్రపోయారనుకున్నాం, 9కి 1 గంట, 10కి 1 గంట, 2 గంటలు, 11కి 3 గంటలు, 12కి 4 గంటలు, 1 గంటకి 5 గంటలు, 2కి 6 గంటలు, 3కి 7 గంటలు, 4కి 8 గంటలు. సుమారు 7-8 గంటల మధ్యలో చక్కగా అందరికి మెలకు వచ్చేస్తుంది. అందరూ చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఆటోమేటిక్ మెలకు వచ్చేస్తుంది. నీకు సరిపోయినంత నిద్ర అయిపోయినాక ఎవరు పడుకోరు. ఇంకా మనం ఎంత ట్రై చేసినా, ఇప్పుడు బద్ధకస్తులు పడుకునే వాళ్ళందరూ డొల్లుతూ ఉంటారు తప్ప నిద్రలోకి వెళ్ళరు. ఆ నిద్రాస్థితి మెలకువలోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు మెలకు వచ్చినాక ఏమైంది? మానవుడి పరంగా చెప్పుకుంది, ఇందాక సృష్టి పరంగా చెప్పుకుంది ఏంటి? మెలకువ వచ్చింది అంటే నాకు స్పృహ తెలిసింది, కాలము తెలిసింది, నేనన్న భావన తెలిసింది, సృష్టి భావన తెలుస్తుంది. అంటే బ్రహ్మము సృష్టిగా వ్యాప్తి చెందుతూ నాకు తెలుస్తుంది. అది బ్రహ్మ ముహూర్తం. సృష్టి పరంగా, బ్రహ్మశక్తి పరంగా, ప్రకృతి పరంగా. మనిషి పరంగా ఇప్పుడు నేనన్న భావన కలిగి మెలకు వచ్చినప్పుడు సృష్టి అంతా ప్రశాంతంగా ఉంది. సహజంగా నిద్ర మెలకు సరిపోయింది, 7-8 గంటలు అయిపోతుంది, అక్కడికి మెలకు వచ్చేస్తుంది.
మెలకు వచ్చేసినప్పుడు ఇప్పుడు నేను లెగిచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని, ఎందుకని అప్పుడు అసలు కరెంటులు లేవు, ఈ బాత్రూమ్లే ఏమి లేవు, అన్ని ఓపెన్ ప్రదేశంలోనే చేసుకోవాలి. ఇంకా మనం ఏం కనుక్కోవాలా. ప్రకృతి ఆధార జీవితం. స్త్రీ పురుషులిద్దరూ అప్పట్లాగా ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఒకటే. సిగ్గు, కొంచెం అభిమానం, మన శరీరాన్ని శరీర అంగాలను ఇతరులకు చూపించకుండా దాచుకోవటం, ఇవన్నీ ఉన్నాయి వ్యవస్థలో. కాబట్టి ఇప్పుడు కాలకృత్యముల కార్యములన్నీ చీకట్లోనే అయిపోవాలి. అంటే మామూలుగా ఇంకా జనరల్గా చెబుతున్నా. అలా కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని అందరూ రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యేటప్పటికి తెల్లవారిపోద్ది. మళ్ళీ తెల్లవారుజామున పల్లెటూరులో ఉంటే తెలుస్తుంది మీకు. పల్లెటూరులో నేను ఉన్నాను మా తాతగారి దగ్గర. తెల్లవారుజామున అంటే పూర్తిగా వెలుగులు రాకముందే 4:30-5 కలిసి బయలుదేరి వెళ్ళిపోతారు. పొలాలు ఊరికి దూరంగా ఉంటాయి, ఎడ్ల బళ్ళే కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు, పనులకు వెళ్ళిపోతారు. ఇదొక విధానం. అయితే మరి బ్రహ్మ ముహూర్తం అని ఇది జీవన విధానంలో కలిసి వెళ్ళిపోయింది. మెలకు వచ్చింది, పనులు చేసుకున్నారు, చీకట్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలి, అవన్నీ తీర్చేసుకున్నారు. ఇంకా తయారయ్యి వాళ్ళ వృత్తులకు వెళ్ళిపోయారు. ఎవరు తెల్లవారకు ముందే వెళ్ళిపోతారు, చీకట్లోనే వెళ్ళిపోతారు. ఎందుకంటే పొలం వెళ్ళేటప్పటికి తెల్లవారేలా ప్లాన్ చేసుకుంటారు. 4:30-5 అందరూ ఒకళ్ళే కలిసి ఒకళ్ళ ఇళ్ళకెళ్ళి లేపుకుంటూ ఉంటారు. ఎవరికాళ్ళు వెళ్ళడం కాదు, అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేస్తూ ఉంటారు. పిలుస్తారు, ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని లేచి కలిసి ఒకళ్ళనొకళ్ళు అలా పిలుచుకుంటూ ఆ రోజు ఆ పనికి వాళ్ళ దగ్గర పనికి ఎవరు ఎంతమంది అవసరమో ఒక్కొక్కళ్ళ పనికి వెళ్తారు. ఒకరు పొలంలో 10 మంది అవసరమయ్యారు అనుకోండి, వీళ్ళందరూ వేరే వాళ్ళందరినీ 10 మందిని తీసుకెళ్ళి అక్కడ చేసుకుంటారు. మళ్ళీ ఇంకొకళ్ళకి 10 మంది అలా వెళ్తారు. అలా ఒకళ్ళొకళ్ళు పిలుచుకుంటూ వెళ్తారు. పూర్వం పల్లెటూరులో ఉండేది, నేను విన్నాను కూడా మా తాతయ్య గారి ఊరిలో. తెల్లవారేటప్పటికి పని మొదలైపోద్ది, వెలుగు వచ్చేటప్పటికి. అలా ప్లాన్ చేసుకుంటారు. మళ్ళీ చీకటి పడుతుంది అనేటప్పటికి ముందే ఇంటికి వచ్చేస్తారు. చీకటి పడక ముందే ఇంటికి చేరుకుంటారు, కొంచెం వెళ్తుండగానే. మళ్ళీ చక్కగా స్నానపానాదులు చేసుకొని అన్ని శైశవ కౌరులు చెప్పుకొని నిద్రపోతారు. ఇది మామూలు ప్రక్రియ. ఇప్పుడు బ్రహ్మము ముహూర్తము అన్నప్పుడు సాధకులుగా సామాన్య జీవితం చెప్పుకున్నాం, సృష్టిపరంగా చెప్పుకున్నాం. సాధకులుగా దీని ఉపయోగం ఏంటి అన్నప్పుడు బ్రహ్మమును తెలుసుకోవటానికి అత్యద్భుతమైన సమయం అది. అత్యద్భుతమైన సమయం. ఎందుకనంటే ప్రపంచం ఇంకా మేల్కోలేదు పూర్తిగా. చుట్టూ ఉన్నటువంటి జంతువులు కానీ మనుషులు కానీ ప్రకృతిలో ఏదైనా కానీ నీకు అలజడి కలిగించదు. ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేద్దాం అనుకోండి, విపరీతమైన శబ్దాలు అవుతున్నాయి అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ మోతలు చేస్తున్నారు అనుకోండి, చుట్టూ మోతలు అవుతున్నాయి అనుకోండి, ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదుగా. స్టార్టింగ్లో అంత ఎవరికీ కుదరదు, ఎప్పుడు ధ్యాన భంగం కలుగుతూ ఉంటుంది. అలా సాధనా భంగం కలుగుతూ ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళ వలన, ప్రకృతి వలన. కానీ బ్రహ్మము అని బ్రహ్మ ముహూర్తం ఏది చెప్పుకున్నాము, ఇప్పుడు బ్రహ్మము అని ఆ లేచే స్థితి 3-3:30 ఏది ఉందో ఇప్పుడు అందరూ లేవరు ఇంకా. ఇప్పుడు సాధకులకు అద్భుతమైన సమయం ఇది. ఎందుకని ఒకవేళ లేచిన వాళ్ళు కూడా ఆ కాలంలో అయినా కాలకృత్యాలు తీర్చుకోవటం ఇటువంటి పనుల్లో ఉంటారు తప్ప పెద్ద పెద్ద మోతలు చేయరు. అసలు కాలకృత్యాలు తీర్చుకోవటం అనేది అంతా కూడా రహస్యంగా చేసే ప్రక్రియ కదా అది, శరీరాలు కనపడకుండా. కాబట్టి చక్కగా ఎవరికాళ్ళు లేచి కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేసుకోవాలనుకున్న వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ప్రశాంత సమయం. ప్రకృతి కూడా అంత మొత్తం ప్రశాంతంగా ఉంది, ప్రకృతి మొత్తం ప్రశాంతంగా ఉంది. అలా అని చక్కగా నిద్ర తీరిపోయింది, ఫుల్గా లేచిపోయావు. ఇప్పుడు గాఢ నిద్ర అప్పుడు సాధన చేసుకోకూడదా, రాత్రి పడుకునేటప్పుడు సాధన చేసుకోకూడదా అంటే పగల నుంచి అలిసిపోయి ఉంటావు. శరీరానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు శరీరం సంపూర్ణమైనటువంటి ఉత్సాహంలో ఇంకా అసలు ఏ శక్తిని ఖర్చు పెట్టకుండా ఇప్పుడే మేల్కొంది. శరీరం ఇప్పుడే సంపూర్ణమైనటువంటి ఉత్సుకతలో శక్తితో ఉంది, ఉత్సాహంతో ఉంది, ఇంకే ఆలోచనలు పుట్టలేదు కూడా. అందుకని అప్పుడు దానికి ప్రశాంత మనసు అనమాట మంద కూడా. అలాగే చుట్టూ ఉన్న ప్రకృతి ప్రశాంతంగా ఉంది. ఒకవేళ మనుషులు ఉన్నా కూడా అందరూ ప్రశాంతంగానే ఉంటారు. ఎందుకని తెల్లవారు అయితే కానీ ఇంకా మళ్ళీ మోతలు మొదలవు. తెల్లవారు వెలుగు వచ్చేస్తుంది, పశుపక్షాదుల నుంచి అన్ని మోతలు మొదలవుతాయి, ప్రకృతి మొత్తం మేల్కొంటుంది. అప్పుడు వరకు సాధకులకి ఇది అద్భుతమైన సమయము. తమ శరీరపరంగా, తమ మనోపరంగా, ప్రకృతి పరంగా, చుట్టూ ఉన్న మనుషుల పరంగా బ్రహ్మమును తెలుసుకొనుటకు నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ నీ శరీరంలోనూ
ఉండదు. ఎందుకని అప్పుడే చక్కగా నిద్రపోయి లెగుస్తావు, ఫ్రెష్ మనసు ఉంటుంది. అలాగే ప్రపంచము నిన్ను డిస్టర్బ్ చేయదు. అందుకని బ్రహ్మమును తెలుసుకునటానికి మిగిలిన సమయములన్నిటికంటే అత్యద్భుతమైన సమయం ఇది. దానికి కారణం ఏంటి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడైనా బ్రహ్మమును తెలుసుకునే సాధన చేయొచ్చు, అందులో తప్పేం లేదు, అసలు తెలుసుకోవచ్చు కూడా. 24 hours ప్రయత్నించవచ్చు. అలా ప్రయత్నించే సాధకులు ఎంతోమంది ఉన్నారు. మొత్తం జీవితాలు వదిలేసి 24 hours ప్రయత్నించుకుంటున్న సాధకులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు. కానీ ఇది ఎందుకు పెట్టారంటే, సహజంగా ఎక్కువగా ప్రపంచంలో ఉండేవాళ్ళు గృహస్థులై ఉంటారు. 2 సృష్టిపరంగా అసలు మెలుకవే బ్రహ్మముహూర్తము, 2 మానవ పరంగా మెలుకవే బ్రహ్మముహూర్తము, సామాన్య జీవులైనటువంటి వాళ్ళు కూడా మెలుకవే బ్రహ్మముహూర్తము. సాధనలు చేయకపోయినా బ్రహ్మము వ్యాప్తి చెందటం సృష్టిపరంగా, లేచి తాను అసలు సృష్టిని చూసి తన పనులు తాను చేసుకోవటం అనే సృష్టి మొదలవడం సామాన్య పరంగా అయినా అప్పుడే బ్రహ్మముహూర్తం. సాధకుడుకు తన శరీరము సంపూర్ణంగా నిద్రపోయి విశ్రాంతి తీసుకొని నిన్నటిని అంతా మర్చిపోయి ఫ్రెష్గా ఇప్పుడే ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం నేనన్న భావనతో మేల్కొంది అంతే, మొట్టమొదటి ఆలోచనతో. అక్కడి నుంచి ఇంకా ఆలోచనని బ్రహ్మం వైపు తీసుకెళ్ళిపోవడానికి నీకు ఈజీగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ప్రకృతి అంతా కూడా అలాగే ఉంది ఇప్పుడు, పూర్తి తెల్లవారిపోయే వరకు. మిగిలిన సమయాలలో చేయకూడదని చేయొచ్చు. ఏమవుతుంది అంటే, చేస్తున్న వాళ్ళు ఉన్నారని చెప్పాక, కానీ శరీరము అనేకము చూసి, ఇప్పుడు మనం ఏం లేదు మామూలుగా లేచాం, వెలుగు ఉంది, మనం వద్దన్న కంటెదురుగా అన్నీ కనపడుతుంటాయి, మనం వద్దన్న శబ్దాలన్నీ వినపడుతుంటాయి, మనం ప్రయత్నించకపోయినా వినపడుతుంటాయి, మనం వద్దన్న వాసన తెలుస్తూ ఉంటాయి, మనం వద్దన్న స్పర్శలు తెలుస్తూ ఉంటాయి. మనం అసలు ప్రయత్నించకపోయినా పంచేంద్రియాలకు సంబంధించినవి తెలుస్తూనే ఉంటాయి. అంటే ఏమైంది, పని మొదలైపోయింది, శరీరానికి గ్రహణం మొదలైపోయింది, గ్రహణ శక్తి పనిచేస్తుంది. అప్పుడు మనలో కాన్సన్ట్రేషన్ మన ప్రమేయం లేకుండానే అనేక వైపులకు వెళ్ళిపోతూ ఉంటుంది. అనేక వైపులకు వెళుతూ అన్నీ తెలుసుకుంటూ ప్రతి వారి శరీరము పనిలో నిమగ్నమై ఎంతో కొంత అలసిపోతూనే ఉంటుంది, ప్లస్ పనిలో నిమగ్నమై ఉంటుంది. మిగిలిన కాలం అంతా అలాగే ఉంటుంది. అలా చేస్తే కుదరదని కాదు, బ్రహ్మముహూర్తము సహకరించినంతగా ఈ కాలంలో కాలము సహకరించదు, ప్రకృతి సహకరించదు, నీ శరీరము సహకరించదు. ఇప్పుడు శబ్దం అనగానే శరీరం వినటం దాని లక్షణం. నువ్వు శబ్దాన్ని వినకుండా శరీరాన్ని ఆపలేవు. దృశ్యాన్ని చూడకుండా కనురెప్పలు కొట్టచ్చు, కనురెప్పలు మూసివేయచ్చు. సరే, శబ్దాన్ని వినకుండా కుదరదు, స్పర్శను తాకకుండా కుదరదు. దాని అంతటా స్పర్శ తెలుస్తూనే ఉంటుంది, దాని అంతటా వాసన తెలుస్తూనే ఉంటుంది. వీటిని ఆపలేం. అంటే శరీరం పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడు ఏమైంది, అది పనిచేస్తున్నప్పుడు దాని ఏకాగ్రత విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. ఇంకా దానికి తోడు అధికంగా ప్రకృతి మేలుకుందనుకోండి, ఇంకా విపరీతమైనటువంటి శబ్దాలు, వాసనలు, మోతలు అన్నీ వచ్చేస్తుంటాయి. మేము ఎంత సాధనకు కూర్చున్నా కళ్ళే మూయగలం మనం. ఇంకా ప్రకృతి బాగా మేలుకున్నాక, మనం కూడా మేలుకున్నాక మనకు ఆలోచనలు అధికమైపోతాయి. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో అంటే ఏంటి, అప్పుడే మేల్కొన్నప్పుడు, నిద్ర నుంచి అప్పుడే బయటకు వచ్చాం కనుక నేను అన్న భావన దగ్గర ఆలోచనలు కొంచెం మృదువుగా, సున్నితంగా, మందమందంగా ఆగి ఉంటాయి, ఇంకా ప్రయాణించవు. ఎందుకని, పూర్తిగా వ్యాప్తి చెందలేదు. మెలకు వస్తే కానీ ఏమీ చేయలేను అసలు నేను, ఎన్ని ఆలోచనలు వచ్చినాయి. అందుకని ఆలోచనలు కూడా ఇప్పుడు ఆదిలో ఉంటాయి. ఆ ఆదిలో ఉన్నటువంటి ఆలోచన ప్రక్రియని బ్రహ్మం వైపు మళ్ళించేసామనుకోండి, బ్రహ్మము భావనలో కూర్చున్నాం అనుకోండి, ఈజీగా అందులోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వేరే టైంలో శబ్దాలు వినపడుతున్నాయి, దృశ్యాలు కనపడుతున్నాయి, వాసనలు వినపడుతున్నాయి, స్పర్శలు తెలుస్తున్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధములు. రసం అంటే రుచి, తింటే కానీ తెలియదు, కానీ అవి కూడా తినాలిగా. మళ్ళీ లేచిన కాడి నుంచి ఎన్నో కొన్నిసార్లు తినాలిగా. ఇప్పుడు ఏమైంది, వీటిలో చిక్కుకుపోయి వీటికి సంబంధించిన ఆలోచనలు, ప్రాపంచిక ఆలోచనలు, కుటుంబ ఆలోచనలు, వృత్తి వ్యాపార ఉద్యోగాల ఆలోచనలన్నీ నియంత్రించుకుంటూ సాధన చేయాలి. విడిగా సాధన చేసేవాళ్ళు. అప్పుడు నీకే నీ సాధన కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది నాకు ధ్యానం కుదరట్లేదండి, తపస్సు కుదరట్లేదండి అని చెబుతూ ఉంటారు. ఏదో ఒకటి సాధన, తపస్సు పదాలు వాడారు కాబట్టి వాడుతున్నాం, అవే పదాలు మనం కూడా వాడుకుంటున్నాం, పూర్వం నుంచి వస్తున్నాయి కాబట్టి. నాకు కష్టంగా ఉందండి సాధన అని చెబుతారు. కారణం ఏంటంటే, సంపూర్ణ జాగ్రత్త అవస్థలో వెలుగులోకి వచ్చినాక నేను సంపూర్ణంగా మేలుకున్నా, నా ఆలోచనలన్నీ సంపూర్ణంగా విస్తరించేసినాయి, నా చుట్టూ ఉన్న మనుషులు సంపూర్ణంగా
జాగ్రత్త అవస్థలోకి వచ్చి పనులు చేసేసుకుంటున్నారు. మొత్తం ప్రకృతి అంతా పూర్ణ జాగృతిలో ఉంది. ఇప్పుడు అందులోంచి నేను లోపలికి ప్రయాణించుకుంటూ వెళ్ళిపోవాలి, వీటన్నింటినీ తప్పించుకుంటూ. కొంచెం అధికమైన కష్టం ఉంటుంది, అందుకే కుదరటం లేదు అని చెబుతారు. దీని మీద కొంచెం తేలిగ్గా ఉంటుంది బ్రహ్మ ముహూర్తం, అంతే తప్ప కుదిరిపోద్దని కాదు. చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎంత గందరగోళం ఉండదు. ఇంకా అసలు మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఒకవేళ లేచినా సైలెంట్గా ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనకు కూడా అప్పుడే మేల్కొన్నాం కాబట్టి తీవ్రమైన ఆలోచనలు ఉండవు. ప్లస్ ఈ ఆలోచనలో మనం వెళ్ళి కార్యనిర్వహణలోకి ఆలోచనలు తీసుకెళ్లాలన్న వెలుగు రావాలి. ఆ కాలంలో కరెంటులో ముందు మీరు అది గుర్తుపెట్టుకోవాలి. వెలుగు రావాలంటే వాళ్ళు ఊహించుకోబాకండి. బ్రహ్మ ముహూర్తం అనే పదం ఎప్పుడు ఏర్పడింది. అయితే ఇప్పుడు కూడా అది ఉపయోగకరం, ఎందుకంటే ఆ టైంలోనే ఎవరు లేవరు, అసలు ఎవరు లేవరు. అలా అని ఇప్పుడు ఈ రోజుల్లో మళ్ళీ మనం దాన్ని కరెక్ట్గా చెప్పుకోవాలి. బ్రహ్మ ముహూర్తానికి నేను లేవాలి, అప్పుడు సాధన మంచిదే, కుదురుతుంది, నేనైనా చెబుతున్నాను, ఎవరైనా చెప్పేది అంతే. ఎందుకని మొదటి ఆలోచనలు ఇంకా విజృంభించక ముందు ఆ మొదటి ఆలోచనల విజృంభణనే బ్రహ్మం వైపు తిప్పేసాం అనుకోండి, లేవగానే వెళ్ళి బ్రహ్మం వైపు సాధనలో కూర్చొని ఆత్మజ్ఞానాన్ని చదువుకుంటూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ వింటూ ఆ ఆత్మజ్ఞాన ధ్యాసలో నా ప్రాణశక్తి ఎరుకుని నేను తెలుసుకుంటానని చక్కగా ధ్యానమో తపస్సు ఎవరి సాధనలో వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఏదైతే అది ఎటువంటి సాధన అయితే అటువంటి సాధన. మొదటి ఆలోచనలు అటువైపు మళ్ళించేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఎటువైపో పరిగెత్తుకెళ్ళిపోయినటువంటి అనేక వందల వేల లక్షల ఆలోచనలను దాటుకుంటూ మళ్ళీ మనం సాధన చేయాలి అన్నది వేరే సమయాల్లో మన ఆలోచనలోంచి మనం వెనక్కి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నాకు కుదరటం లేదని చెబుతారు. ధ్యానం కుదరటం లేదండి, సాధన కుదరటం లేదండి. ఇది బ్రహ్మ ముహూర్తం. అలానే అప్పుడు ఏదో అయిపోద్దని కాదు, కొంచెం తేలికగా ఉంటుంది అని. అయితే ఇప్పుడు మళ్ళీ దానిలో ఉన్న నష్టాలు చెప్పుకోవాలి. అప్పుడు ఏం చెప్పుకున్నాం, చీకటి పడే టైంకి ఇంటికి వచ్చేస్తారు, చక్కగా స్నానపానాదులు కానిచ్చేసుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని హాయిగా 7-7:30కు నిద్రపోతారు. ఎందుకని చీకటి పడిపోద్ది. వేసవకాలం అయితే పోనీ 8 అవుతుంది, నిద్రపోవాల్సిందే. కాబట్టి బ్రహ్మ ముహూర్తంకి లేవగలుగుతారు 3-3:30కి. ఎందుకని నిద్ర తీరిపోయినాక మెలకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నిద్ర సంపూర్ణంగా తీరిపోతే. ఇప్పుడు మరి మనం అలా బ్రహ్మ ముహూర్తం అని ఆ సమయానికి లేవాలి అంటే మనం కూడా ఇదే సమయానికి పడుకోవాలి. ఎందుకని నీకు 7-8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. కాదు నేను లెగుస్తాననే నువ్వు 11 దాకా 12 దాకా మేల్కొనండి పనులు చేసుకొని నేను బ్రహ్మ ముహూర్తానికి లెగుస్తానని అలారాలు పెట్టుకొని 3:30 4 బలవంతంగా లెగిస్తే కొన్ని రోజులకు నీ ఆరోగ్యం పాడైపోదు. అసలు నీకు సాధన కూడా కుదరకపోవచ్చు. ఎందుకనంటే సంపూర్ణ నిద్ర తీరిపోయినాక దానంతట అది వచ్చే మెలకువ సహజమైనది, అంటే శరీరానికి అవసరమైన విశ్రాంతి సరిపోయింది. అప్పుడు దానంతట అదే మెలకువ వచ్చేసింది. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా శరీరం నీకు సహకరిస్తుంది, సాధనకు రెడీగా ఉంటుంది, పనులకు రెడీగా ఉంటుంది. మామూలు భౌతిక పనులు చేసుకోవచ్చు, ప్రాపంచిక పనులు చేసుకోవచ్చు, కుటుంబ పనులు చేసుకోవచ్చు, సాధనా మార్గపు పనులు చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక కార్యములన్నీ చేసుకోవచ్చు. ఎందుకని శరీరానికి అవసరమైన విశ్రాంతి సరిపోయింది, ఇంకా అదే మెలకు వచ్చేసింది. అందువలన బ్రహ్మ ముహూర్తమును మీరు మళ్ళీ బ్రహ్మ ముహూర్తం ఈ టైంలో చెప్పారని టైంని బట్టిగా అలాడటం కాదు, మీరు నిద్రపోయి నిద్ర లేచే సమయాన్ని దానికి అనువుగా మలుచుకోవటం. అప్పుడు మీరు తొందరగా నిద్రపోయి బ్రహ్మ ముహూర్తం 3-3:30కు లెగిశారనుకోండి, అప్పుడు చుట్టూ ప్రపంచం ఇంకా మేలుకోదు. కనుక మీకు 3:30 నుంచి మీరు ఏదైనా కాలకృత్యాలు తీర్చుకొని సింపుల్గా ఒక అరగంటలో ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయారు. అప్పుడు తినే తాగే ఉండవు కదా, జస్ట్ కాలకృత్యాలు తీర్చుకోవటం. ఒక అరగంటలో రెడీ అయిపోయారు అనుకోండి, 4 అనుకోండి, 4 నుంచి మళ్ళీ 6 వరకు నిశ్శబ్దంగా మీరు 2 గంటలు అద్భుతమైన సాధన చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా అసలు డిస్టర్బెన్స్ లేని సాధన చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే 1 గంట పొడిగించుకోవచ్చు కూడా. ఎందుకంటే ప్రపంచం ఎంత 7-8 అవుతున్న కొద్దిగా అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇంకా మోతలు శబ్దాలు, ఇంకా ఉదయం ఇంకా నిశ్శబ్దంగానే ఉంటుంది. 6-7-8 కూడా నిశ్శబ్దంగా ఉండొచ్చు. ఇంకా అది పెరుగుతున్న కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. మనుషులు ఇంకా లెగుస్తారు, బయలుదేరుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్తారు. ఇంకంతా గందరగోళంగా ఎవరికాళ్ళు పరుగులు ఉరుకులు, ప్రకృతి కూడా మెలకువలోకి వచ్చేస్తుంది. చుట్టూ ఉన్న జీవులు, జంతువులు, పక్షులు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తాన్ని ఉపయోగించుకోవటంలో మళ్ళీ దాన్ని చూసుకోవాలి. బ్రహ్మ ముహూర్తం అనేది మంచిది. అసలు బ్రహ్మమును
తెలుసుకొనుటకు అనువైన మంచి సమయము బ్రహ్మ ముహూర్తము. ముహూర్తం అనేది సమయము, శుభంకరమైన సమయము కార్యములకు. దేనికైనా ఏ కార్యమునకైనా ముహూర్తం పెడతారు. పెళ్లికి పెడతారు, శోభనానికి పెడతారు, అన్ని రకాల వాటికి పెడతారు. అంటే ఏంటి ముహూర్తము నేను అనేది పెట్టడం దేనికంటే మంచిది, శుభంకరమైనది అనే సూచన. ముహూర్తమునకు అర్థం అది. ఈ సమయంలో నువ్వేం చేసుకున్నా అది సఫలీకృతం అవుతుంది, సాగిపోద్ది, ఆటంకములు లేకుండా సాగిపోతుంది అని. మళ్ళీ అది కూడా చెప్తున్నా మీకు. అది ఎందుకు పెట్టారు? ఇప్పుడు వ్యవస్థ కాదు, ఒకప్పుడు ప్రకృతి ఆధారిత జీవితం కనుక, భౌగోళిక పరిస్థితులు సహకరించాలి కనుక, ఏదైనా ఎక్కువ మంది గుమికూడి ఒక కార్యములు చేయాలి అంటే, ఏదైనా మనిషి ఒక కార్యము చేయాలి అంటే, ఆ కార్యము భౌగోళిక పరిస్థితులు అడ్డం రాకుండా చక్కగా సఫలీకృతం అయ్యేలా చేసుకోవాలి. కాబట్టి భౌగోళిక పరిస్థితుల మీద, మానవుడు చేసుకునే కార్యముల మీద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని వెళ్ళి అడిగేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చేసుకోండి, మీ కార్యానికి ఇది అడ్డం రాదు, మీ కార్యం ఫలానా కార్యం కనుక అని. అందుకే మీకు శోభన ముహూర్తాలన్నీ రాత్రిపూటే ఉంటాయి. మీరు చూడండి, పెళ్లి ముహూర్తాలు పగల ఉంటాయి, రాత్రి ఉంటాయి. శోభన ముహూర్తాలు మాత్రం అన్ని రాత్రి ఉంటాయి, పగల ఉండవు. అంటే ఏంటి? ఏ కార్యము ఎప్పుడు చేయాలో నిర్ధారించారు. అది అంత కార్యాన్ని మీద ఆధారపడి ఉన్నది. ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి చెబుతున్నాను తప్ప దాన్ని ఇంకా విపులీకరించి పీక్కొని లాక్కుంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు ఉంటుంది. కోడిగుడ్డు మీద ఏకలు ఉండవు. ఎప్పుడూ మానవుడు సౌకర్యవంతంగా జీవించడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇవన్నీ. దేన్ని తప్పు పట్టకూడదు. అలానే దేన్ని ఇప్పుడున్న నవీన నాగరికతతో అనుసంధానం చేసుకోకుండా మూర్ఖంగా మూఢంగాను వెళ్ళకూడదు. ఎందుకని మీకు చెబుతున్నా, ఇప్పుడు నవీన నాగరికతలో కరెంట్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, పగలకి రాత్రికి పెద్ద తేడా ఏమీ లేదు. 3 షిఫ్టులు పనిచేసేటువంటి ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అసలు మామూలుగా ఇళ్లలోనే 24 అవర్స్ టీవీలు పనిచేస్తూనే ఉంటాయి. 24 గంటలు సెల్ ఫోన్లు, టీవీలు అన్నీ పనిచేస్తాయి. అన్నీ మనం చూస్తామా చూడవా మన ఇష్టం. కాబట్టి ఇప్పుడు నువ్వు బ్రహ్మ ముహూర్తానికి లభిస్తానని ఒక మూర్ఖ సిద్ధాంతాన్ని తీసుకొని నువ్వు 12ంటికి పడుకొని బ్రహ్మ ముహూర్తానికి 3:30కి బలవంతంగా లేచి, 11ంటికి పడుకొని బలవంతంగా లేచి, 1 గంటకు పడుకొని బలవంతంగా లేచి, నేను ఎప్పుడు పడుకున్నా మాత్రమండి నేను బ్రహ్మ ముహూర్తానికి లేస్తాను, నేను దైవీ భక్తుడిని, మత భక్తుడిని, సిద్ధాంతం ఆచార సాంప్రదాయం అది అస్సలు వదలమండి, ప్రాణమైనా పోవచ్చు కాక అన్నావు అనుకో, గ్యారంటీగా ప్రాణమే పోద్ది. అయితే ఒకసారిగా పోదు. రోగాలు, రెస్టులు, జబ్బులు, బాధలు, కష్టాలతో పోద్ది. ఇది కావాలని తెచ్చుకునే మూఢత్వం. అంటే బ్రహ్మ ముహూర్తం తప్పు కాదు, నీ మూర్ఖత్వం. నువ్వు ఆ పెద్దల కాడ పడుకో, 7:30 పడుకో, నిద్రపో. 7-8 గంటల సమయం నీకు పూర్తిగా నిద్ర కావాలి. అది చూసుకోనిలే, దాన్ని బట్టిలే. అప్పుడు నువ్వు చేసుకోవాల్సినవి చేసుకుంటే ఇప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తము బ్రహ్మమును తెలుసుకోవడానికి అనువైన కాలమే. ఎందుకనంటే ఇప్పుడు కూడా మనుషులు ఆ టైంలో లేవరు, ప్రపంచం లేవదు, చాలా తక్కువ, మోతలు ఉండవు, నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రకృతిలో ఉన్న చుట్టూ జీవులు లేవు. ఏదైనా కరెంట్లు ఉన్నా కూడా వెలుతురు ఆధారిత జీవితమే ఎక్కువగా నడుస్తుంది ఇప్పుడు కూడా మనకి. కాబట్టి బ్రహ్మముహూర్తం అప్పుడు సహకరించింది, ఇప్పుడు సహకరిస్తుంది. ప్లస్ బ్రహ్మముహూర్తం ఏమన్నా మెలకువ రాగానే, నిద్ర మొత్తం తీరిపోయినాక మెలకువ రాగానే నా శరీరమే నాకు హాయిగా తేలిగ్గా, ఇంకా ఆలోచనలు బరువు రాలేదు, కుటుంబ బాధ్యతలు బరువు రాలేదు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు బరువు రాలేదు, ఈర్ష్యలు అసూయ ఘర్షణలు ఇంకా బరువు రాలేదు. అంతా నిద్రలో వదిలేశాను. ఇప్పుడు ఇంకా అదంతా నన్ను ఆక్రమించలేదు. అందుకని చక్కగా అప్పుడే మెలకు వచ్చినటువంటి తేలికపాటి మనసు, తేలికపాటి శరీరంతో చక్కగా దాన్ని బ్రహ్మం అనే సాధనలోకి ఆలోచనలు అడు తీసుకుపోయామనుకో, ఆటోమేటిక్గా తెలుసుకోవటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బ్రహ్మ ముహూర్తము ఆ సమయం ఉపయోగకరమైంది. కానీ దాన్ని నిద్రను బట్టి చూసుకోవాలి. అది మళ్ళీ నీకు అనారోగ్యాలు చేసేలా చేసుకున్నావంటే నీకు కర్మ కాలిపోయినట్టే. 7-8 గంటలు నిద్రపోవాల్సిందే నువ్వు. ఇంకా చెబితే 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. కావాలంటే బ్రహ్మ ముహూర్తాన్ని 1 గంట లేటుగా జరుపుకో. 4ంటికి లే, 4:30కి లే. నిద్ర అయితే చక్కగా ఉండాల్సిందే. ఎందుకంటే నిద్ర అనేది 2 కార్యములు జరుగుతాయి. మొత్తంగా శరీర మనస్సులు విశ్రాంతిని పొందుతాయి. దానివల్ల భారం ఉండదు. మనోకదలికలు కూడా మనసు మేలుకొని ఉన్నంతసేపు మనకు భారమే, అన్ని మోస్తూనే ఉంటాం. అన్ని భావాలు లోపల భారంగా మోస్తూనే ఉంటాం. మనోశరీరాలు 2 నిద్రపోతాయి. కాబట్టి విశ్రాంతి స్థితి. 2 శరీరము తనను తాను రిపేర్ చేసుకుంటుంది.
మనలో ఉన్నటువంటి మలిన పదార్థములన్నింటినీ మల మూత్ర రూపంలో బయటికి పంపించేయడానికి అన్ని అవయవాల ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మీరు కళ్ళు మూసుకు పడుకుంటే కంట్లో పుసులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏంటి? డస్ట్. అది కంట్లో పడిన చెత్తను బయటికి దూసేసింది రాత్రి నిద్రపోతుంటే. అలా అన్ని రకాలుగా ముక్కులో జలుబు ద్వారా, చెవుల నుంచి గుబులనే ద్వారా అలా రకరకాలుగా మలమూత్ర విసర్జనలు పొద్దున్నే ఫస్ట్ కాలకృత్యాలు తీర్చుకునేది. అందుకే విసర్జన ప్రక్రియ అంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకొని లోపలంతా మనం క్లీన్ చేయలేం, మనం బయట క్లీన్ చేయగలం. శరీరాన్ని స్నానపానాదులతో బయట శుభ్రపరుచుకోగలం, కానీ లోపల చేయలేం. అదంతా నిద్రలో జరుగుతుంది. మీరు ఎప్పుడైతే నిద్రా సమయాన్ని తగ్గించేశారో విశ్రాంతి తగ్గిపోయింది, శుచి శుభ్రత అది లోపల సర్వీసింగ్ దాన్ని సొంత రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి టైంని తీసేయటం వలన మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు శరీరంలో ఉండిపోయి అవన్నీ అనారోగ్యాలకు ఆలవాలం అవుతాయి. అందుకని మీరు పర్ఫెక్ట్గా రాత్రిపూటే 7-8 గంటలు నిద్రపోవాలి. నేను పగలు నిద్రపోతాను అనకూడదు మళ్ళీ. ఎందుకంటే పగల యొక్క చర్య వేడిగా ఉంటుంది. మళ్ళీ అక్కడ శరీరంలో ప్రకృతిలో వేడి ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, మిగిలిన అందరూ పనులు చేసుకుంటూ ఉంటారు. కొంత శరీరానికి అస్తవ్యస్తత ఉంటుంది. శరీరం ప్రకృతికి ట్యూన్ అయి ఉంటుంది. ప్రకృతి ప్రకారం శరీరాన్ని జీవింపజేయాలి. ఎందుకని ప్రకృతి జీవులు మనం. ప్రకృతి మొత్తం చీకటితో కమ్ముకుపోయినప్పుడు మనం కూడా చక్కగా చీకటిలోకి వెళ్ళిపోవాలంటే విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. ప్రకృతి మొత్తం వెలుగులోకి వచ్చినప్పుడు మనం కూడా వెలుగులోకి రావాలి. అంటే మనం వ్యావహారిక కార్యాలు నిర్వహించాలి. ఇంచుమించుగా ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. కొద్ది మార్పులు ఉండొచ్చు, నాగరికత పెరిగింది కాబట్టి నిద్ర అనేది అంత బలమైన అవసరం. మీకు ఆహారం ఎంత అవసరమో బ్రతకడానికి, గాలి ఎంత అవసరమో గాలి పీల్చుకొని బతకడానికి, నీరు ఎంత అవసరమో బతకడానికి నిద్ర అంత అవసరము. నిద్ర లేకపోతే అనారోగ్యములు పాలైపోతాం. సర్వీసింగ్ ప్రక్రియ అంతా దెబ్బతింటుంది. అందుకని అది చూసుకోవాలి. బ్రహ్మముహూర్తం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా బ్రహ్మముహూర్తం అనే ఆ మెలకువ సమయం 3-3:30 నుంచి మెలకువ సమయం మంచిదే. ఎందుకంటే ఆ కాలంలో అయినా ప్రకృతి ప్రజలు అందరూ విశ్రాంతిగా ఉంటారు. ఇంకా మోతలో గీతలు మొదలవ్వవు. కాబట్టి నీకు సాధనకు అద్భుతంగా ఉంటుంది. ప్లస్ నిద్రపోయి లేచినప్పుడు నీ శరీరము తేలికగా హాయిగా ఉండి ఇంకా ఆలోచనల బరువు, మనోబరువు నీకు ఇంకా చేరలేదు. కాబట్టి చక్కగా మొదటి ఆలోచనల కిందే బ్రహ్మమును అందిస్తే, సాధనను అందిస్తే, సాధన ప్రక్రియలు అందిస్తే ఈజీగా మనసు చేసుకుపోద్ది, శరీరం చేసుకుపోద్ది. ఆ తర్వాత ప్రపంచంలోకి రావచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి పూర్తి మెలకు వచ్చినాక రావచ్చు. ఇప్పుడైనా అంతే, అప్పుడైనా అంతే. ఎందుకని ఇప్పుడైనా ఇంత నాగరికతలో ఎన్ని కరెంట్లు ఉండి ఎన్ని ఉన్నా కూడా పడుకున్న వాళ్ళు తెల్లారుజామున 3ంటికి లెగిసి ప్రపంచం అంతా మేలు కొలిసి మోతలు చేసేది చాలా తక్కువ. ఇప్పుడు కూడా వెలుగాధారిత జీవితం ఎన్నున్నాయి. మీకు మనకేదో 6-7 అయిన కాడి నుంచే జనం మోతలు తెలేవటం, మోతలు చేయటం మొదలవుద్ది. కాబట్టి ఇప్పుడు కూడా బ్రహ్మము అనే ఆ ముహూర్త సమయం కరెక్టే, బ్రహ్మ ముహూర్తము. కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోవచ్చు, సాధకులందరూ వాడుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. కానీ దానికి ముందు బ్రహ్మ ముహూర్తమునకు ముందు నువ్వు లేచే సమయము నువ్వు 7-8 గంటలు పర్ఫెక్ట్గా నిద్రపోయి ఉండాలి. ఇంకా కరెక్ట్గా అడిగితే 8 గంటలు నిద్రపోయి ఉండాలి. కాబట్టి బ్రహ్మ ముహూర్తముకు ముందు సమయం ఎంత తొందరగా నిద్రపోతావో, లేదా 1 గంట ఆలస్యంగా నిద్రపోతే బ్రహ్మ ముహూర్తమును 1 గంట లేటుగా జరుపుకుంటావో అది నీ ఇష్టం. కానీ మొండిగా చేయొద్దు. ఎందుకంటే సంపూర్ణ నిద్ర లేకుండా సాధన కుదరదు. సంపూర్ణ నిద్రకే శరీర మనస్సులు తేలికవుతాయి. బలవత్తర సాధన ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే అసలు సాధన అనేది మనం చేసుకుంటున్న అలవాటు తప్ప, అంటే నేను ప్రాణశక్తిని, నేను బ్రహ్మమును, నేను అనంతాత్మశక్తిని మనం తెలుసుకుంటానికి చేసే ప్రయత్నము తప్ప సాధన శరీర సహజత్వము కాదు. అది మన ప్రయత్నం. జ్ఞానంతో మనం ప్రయత్నించుకుంటున్నాం. కాబట్టి బలవంతపు ప్రయత్నాలు చేయకూడదు. అందుకని చక్కగా నిద్రపోయి ఫుల్గా నిద్ర తీరిపోయినాక లెగిస్తే బ్రహ్మముహూర్తం ఉపయోగపడుద్ది. అందుకని దానికి ముందు ఎప్పుడు నిద్రపోవాలో చూసుకోండి. బ్రహ్మముహూర్తం అనేది మాత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానికి మీకు రీజనింగ్స్ చెప్పాను. ఇంకా ఏమైనా సందేహం ఉంటే అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కేవలం ఆధ్యాత్మిక చదువులో భాగముగా చెప్పుకుంటున్నాం, మనం తెలుసుకోవటానికి. ఒకవేళ నేను చెప్పింది నచ్చి మీకు అర్థమయ్యి, నచ్చటం అంటే ఏముంది, అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. అందులో ఏమైనా సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఎందుకంటే చదువు ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా
పాఠం చెప్పుకోవాల్సిందే, మళ్ళీ చెప్పుకున్నాం కదా అయిపోయిందని లేదు, మళ్ళీ దాన్ని చదవాల్సిందే. పాఠం మొత్తం అర్థమయ్యే వరకు, వచ్చే వరకు, సందేహాలు తీరిపోయే వరకు చదువుతూనే ఉంటాడు విద్యార్థి. అసలు అతనికి సరిగ్గా వచ్చిందా లేదని మళ్ళీ పరీక్షలు పెట్టారు. పాఠం నీకు వచ్చేసిందంటే ఒప్పుకోరు, పరీక్షలు పెట్టారు, అప్పచెప్పమంటారు, హోంవర్క్లు ఇస్తారు. అలా ఎవరికి వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు, విని హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు మీకు సందేహాలు వస్తే అడగండి. అసలు ఇది నచ్చలేదు, నువ్వు సరిగ్గా చెప్పలేదు, నువ్వు చెప్పేది మాకు నచ్చదో. ఇది ఎప్పుడు ప్రపంచంలో వ్యతిరేకత ప్రతిదానికి ఉంటుంది, దేనికైనా వ్యతిరేకత ఉంటుంది, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా వ్యతిరేకత ఉండి మాకు నచ్చదనుకునే వాళ్ళు దయచేసి నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే నేను అతి సామాన్యుడను, ఎవరినో ఉద్ధరించేస్తున్నానో, ఎవరికో మేలు చేసేస్తున్నానో, నేను ఎవరికో చెప్పగల సామర్థ్యం నా దగ్గర ఉందని అస్సలు చెప్పట్లేదు. నేను ఇంతకుముందు మహాత్ములు ఎంతోమంది చెప్పినటువంటి మహాత్ముల విషయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ బోధలు, వాళ్ళు రచించిన గ్రంథాలు, ఇటువంటి వాటిలో కొన్ని నేను చదువుకొని నాకు అందిన వాటిని, ఆ చదువుకొని విన్న వాటిలోంచి నా స్వల్ప బుద్ధితో నేను ఎలా గ్రహించానో అవి మాత్రం చెబుతున్నాను. నేను చెప్పిన వాటిలో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఆ చెప్పేది కూడా ఎందుకంటే మళ్ళీ ఎవరికో మేలు జరుగుద్దని కానే కాదు. నేను కాసేపు ఈ చెప్పటం వలన నేను సత్కాలక్షేపం గడుపుతున్నాను. ఈ చెప్పడం అనే ప్రక్రియలో నేను చెప్పేది నేను కూడా వింటాను, నాకు శ్రవణం అవుతుంది, నాకు మననం అవుతుంది. కాసేపు ఈ సద్భావాలు నా శరీరాన్ని ఆ భావాలలో కప్పించితే అందులో మునిగిపోయి ఉంటాను. సద్భావాలతో ఒక గంట గడపగలుగుతాను. కాబట్టి నా సద్భావాల కోసం, నా సద్భావ కాలక్షేపం కోసం, నా సత్కాలక్షేపం కోసమే చెప్పుకుంటున్నాను. నచ్చని వాళ్ళు చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి, నేను సామాన్యుడిని నేనే చెబుతున్నాను. నేను అసలు ఎటువంటి గుర్తింపుని కోరుకోవట్లేదు. నాకు అసలు గుర్తింపు కోరుకోవటం కాదు, నాకు తెలుసని నేనే చెప్పట్లేదు. తెలిసి చెబుతున్నానని అసలు చెప్పట్లేదు. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.